farmer, artist, well-educated mother, a CEO of Encentronic. This product is coming from this company, please support this company. Very risky thing. కమర్షియల్స్ రిటర్న్ పంపించేటప్పుడు ఆ ప్రోడక్ట్లో ఉన్న కొన్ని పార్ట్స్ తీసుకొని రిటర్న్ పంపించేసేవాళ్ళు. ఈ దగ్గర ప్రోడక్ట్ కొనుక్కుంటే ఇండియాలో ఉంటాం కాబట్టి లోకల్ సపోర్ట్ ఉంటుంది. తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది వీ సపోర్ట్, ఏదైనా పని చేయట్లేదు వీ రీప్లేస్. ఎంత అప్లికేషన్ ఇంపార్టెంట్ ఉందో ఎలక్ట్రానిక్స్ కూడా అంతే ఇంపార్టెంట్ ఉంది. Do we really compete with the world now in the semiconductors? యాజ్ ఎ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, India will become one of the most reliable semiconductor industry. Assembly unit or is it a manufacturing? మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఇస్ టూ డిఫరెంట్. ఫ్యూచర్ సెమీకండక్టర్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఉండను. Why they have to choose only NSAT? But government sector వెళ్ళకుండా again why to choose private sector? నేను ఒక 6 నెలలు లెక్చరర్గా వర్క్ చేశాను. టెస్టింగ్ టూల్ 1500 రూపాయలకి నేర్పించేవాళ్ళు. CEOs or Indian managers remains the same. నేను ఒక డెసిషన్ తీసుకుంటున్నాను, దానిలో హర్డిల్స్ ఉంటాయి యాజ్ వెల్ as పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ రెండు ఉంటాయి. యూ నీడ్ టు యువర్ సపోర్ట్. So financially brothers and morally wife. Many things included. They known kindly for Ensonics, like colleges like the Gokraju Rangarazu, like top colleges, IIT Hyderabad, BITS Hyderabad, IIT Kharagpur, IIT Chennai, Anna universities, and coming to the defense labs like ECIL, HAL, DRDOs, and we have done for the share Kota Sharp, where the rocket launcher, we already developed some systems to them. So ilaga mana major clients unnadu. How Ensan is helpful for a student? ఏం చూస్ చేసుకుంటారు, సెమీకండక్టర్స్ ఆ సాఫ్ట్వేర్? గివ్ మీ ఛాన్స్ అండ్ ప్రూవ్ మై సెల్ఫ్. కస్టమర్స్ని ఎప్పుడు మనం గాడ్ లాగా ట్రీట్ చేయాలి. నా ఎక్స్పీరియన్స్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫోకస్ ఆన్ వాట్ యూ వాంట్ టు డూ. Welcome back to Popular Podcast. Most people chase software because it's easy to enter and fast to end. But very few people choose to go into core, the foundation, the semiconductor space. Today's guest didn't follow the crowd. From a former background in Kavali to build a brand like Encentronics. This journey is not about comfort. It's about conviction. So let me welcome today's guest, the CEO of Encentronics, Mr. Sunil sir. So, good evening, sir. Good evening. Welcome to Popular Podcast. Thank you. అంటే ఫ్రమ్ ఎ వెరీ నార్మల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి సెమీకండక్టర్స్ ఇండస్ట్రీ. సో ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ బేసిక్గా. అంటే ఒక 10 years జాబ్ సెక్టార్లో ఉండి దెన్ స్టార్టింగ్ యువర్ ఓన్ బిజినెస్ ఇన్ టు సెమీకండక్టర్స్. బట్ హౌ డస్ ఇట్, అంటే ఒక సాఫ్ట్వేర్ని చూస్ చేసుకోకుండా, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని చూస్ చేసుకోకుండా వై టు చూస్ సెమీకండక్టర్స్? చైతన్య, దిస్ ఈజ్ నాట్ ఎనీ ప్లాన్డ్ ఫ్రమ్ మై చదువుకునేటప్పుడు అంతా ప్లాన్ ఏం చేయలేదు. ఇట్స్ ఆల్ హ్యాపెండ్, ఆటోమేటిక్గా జరిగిపోయింది అది. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, ఎంఎస్ ఎలక్ట్రానిక్స్ చదివిన తర్వాత ఎలక్ట్రానిక్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అని ఎలక్ట్రానిక్ వేలో జాబ్ చేసుకుంటూ జాబ్లో ఉన్న ఎక్స్పీరియన్స్తో కంపెనీ స్టార్ట్ చేద్దాం అనే ఇంటెన్షన్. ఎప్పుడు ముందుగా ప్లాన్ చేసుకొని కెరీర్లో ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలి అనే ఇంటెన్షన్ ఎప్పుడు లేదు. ఇట్స్ ఆటోమేటికల్లీ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. సార్, అంటే యాజ్ ఎంఎస్సీ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఈ పాస్ అవుట్ ఇన్ 2005. సో 2005లో అంటే ఆ టైంకి యూ మైట్ హ్యావ్ సమ్ గుడ్ గవర్నమెంట్ జాబ్స్ బేసికలీ. సో అటు గవర్నమెంట్ సెక్టర్ వెళ్ళకుండా అగైన్ వై టు చూస్ ప్రైవేట్ సెక్టర్? దర్ ఈస్ వన్ థింగ్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అంటే నేను చదువుకునేటప్పుడు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ నాట్ గుడ్. చదువుకొని అయిపోయిందని జాబ్ చేయాలి. జాబ్ చేయాలి అంటే ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్లో వెళ్ళండి, ఎక్కడ దగ్గర కోచింగ్ తీసుకోవాలి, నేర్చుకోవాలి. ఇట్ అగైన్ టైం ట్రాక్. నా ఎంఎస్ అయిపోగానే నేను ఒక జాబ్ చేయాలి. జాబ్ చేయాలి అంటే నా చదువు తగ్గట్టు జాబ్ చేయాలి. దట్ ఈస్ మై ఎయిమ్. సో ఐ హ్యావ్ వర్క్. నేను ఒక 6 నెలలు లెక్చరర్గా వర్క్ చేశాను. ఓకే. యాజ్ అ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ పీపుల్ వర్క్ చేసిన తర్వాత దెన్ ఐ వెంట్ టు ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీకి వచ్చాను. సో అక్కడ నా కెరీర్ బిల్డ్ అయింది. సో వాట్ ఐ హ్యావ్, నేను నేర్చుకున్న నా ఈ కొంత ఈజీ ఏమైందంటే ఇనీషియల్లీ నేను ఒక సోషల్, నేను ఎక్కువ మందితో మాట్లాడతాను. ఆఫీస్లో ఒక దగ్గర కూర్చోవడం అలా ఎప్పుడు ఉండేది కాదు. సోషల్ ఉండడం వల్ల అందరి యాక్టివిటీస్ నాకు కొంచెం అర్థమయ్యాయి. సో అలా మూవ్ ఆన్ అయ్యి ఐ జస్ట్ స్టార్టెడ్ దిస్ ఇండస్ట్రీ. అంటే ఆ కాలంలో సార్ జనరలీ ఎప్పటికైనా ఏది పాపులర్ ఉంటే దానికి క్రేజ్ ఎక్కడ సార్? అంటే ఇప్పటికి ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి కూడా సెమీకండక్టర్స్ అంటే అంత తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ బ్యాక్ ఇన్ 20 years సెమీకండక్టర్స్ అంటే అసలే తెలియదు. అప్పుడు సాఫ్ట్వేర్ అనేది మంచి గ్రిప్ కానీ ఏదైనా ఒక పాపులర్ ఉంటుంది. అవును. ఇంకా అంత పాపులారిటీని ఇచ్చిపెట్టేసి అగైన్ అంటే సెమీకండక్టర్స్ దానికి మేబీ ఎలక్ట్రానిక్స్ తీసుకున్న తర్వాత నేను హైదరాబాద్కి జాబ్ కోసం వచ్చిన తర్వాత
టెస్టింగ్ టూల్స్ 1500 రూపాయలకి నేర్పించేవాళ్ళు. సో దిస్ ఈజ్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎవరికి చెప్పలేదు, ఐఎమ్ జస్ట్ చెల్లింగ్. రైట్ 2005లో సో మన అమీర్పేటలో 1500 రూపాయలు టెస్టింగ్ టూల్స్. సో నాతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అవ్వడానికి వెళ్ళారు. సో ఐ ఆల్సో వెంట్ ఫర్ అ డెమో. వెళ్తే ఒక పెద్ద హాల్లో ఒక 1500 మంది ఉన్నారు, నాట్ ఈవెన్ స్మాల్, 1500 మంది పిల్లలు ఉన్నారు. ఈ గుడ్ మైక్స్ అన్నీ పెట్టి చెప్తున్నాడు. నాకేం అర్థం కాలేదు, మనం ఏం చదువుకున్నామో ఎక్కడికి వచ్చాము. సో ఐ జస్ట్ స్పీట్ ఇట్ అవుట్. సో ఎలక్ట్రానిక్స్ మీద ట్రై చేద్దాము, ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ దెన్ ఐ హ్యావ్ ఎ ఛాన్స్ అని నేను ఎలక్ట్రానిక్స్ మీద వర్క్ చేయాలని ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ ట్రై చేసి ఎలక్ట్రానిక్స్ దానిలో జాయిన్ అయ్యాను. అంటే ఇప్పుడు మీరు అన్నట్లు ఎలక్ట్రానిక్స్ టెస్టింగ్ టూల్స్ ఆర్ వెరీ ఈజీ జనరలీ కంపారిటివ్ టు ఎనీ అదర్ థింగ్స్. సో ఎలక్ట్రానిక్స్ ఇస్ లిటిల్ టఫర్ ఎగ్జాక్ట్ అండ్ దట్ నీడ్ మచ్ మోర్ స్కిల్ సెట్. కానీ ఇప్పుడు మీరు అన్నారు అంటే టెస్టింగ్ టూలే అర్థం కానప్పుడు ఆ ఎలక్ట్రానిక్స్ సైడ్ మీరు ఎంత ఎఫర్ట్ పెట్టి ఉండాలి అంటే అవి అర్థం చేసుకోవడానికి. కానీ నేను ఆల్మోస్ట్ 5 years ఎలక్ట్రానిక్స్ చదివి ఉన్నాను, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్. సో నాకు ఎలక్ట్రానిక్స్ మీద కంపేర్ టు అదర్స్ కొత్త దాని కంటే దీని మీద కొంచెం గ్రిప్ ఉంటుంది. తర్వాత నేను జాయిన్ అయిన కంపెనీ నాకు అది ఇట్స్ వెరీ స్మాల్ కంపెనీ. నాకు అక్కడ ఐ హ్యావ్ ఎ స్కోప్, నాకు నేర్చుకునే దానికి చాలా స్కోప్ ఉండేది. ఏ టైంలో అయినా ఉండొచ్చు ఆఫీస్లో, దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్స్. నువ్వు మార్నింగ్ 8కి రావచ్చు, ఈవినింగ్ 11కి వెళ్ళవచ్చు, రెస్ట్రిక్ట్ చేయొచ్చు, ఏదైనా నేర్చుకోవచ్చు, ఆ స్కోప్ ఉండేది. నేర్చుకునే దానికి చాలా ఛాన్సెస్ ఉండేవి. తర్వాత ఐ నెవర్ ఫౌండ్ ఆఫ్ మనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు మనీ గురించి ఆలోచించలేదు కాబట్టి నాకు మేబీ ఆ థాట్ రాలేదు. అంటే మేబీ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళి ఉంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, నేను ఎప్పుడు మనీ గురించి అంత ఎక్కువ థింక్ చేయలేదు. నాకు వచ్చే సరిపోతాయి అనే ఆలోచనలో కెరీర్ గురించి ఆలోచించాను. సో దట్స్ వాట్ ద సేమ్ ఫీల్డ్. అంటే మీరంటే కంప్లీట్లీ ఫైన్ సార్, బికాస్ యువర్ ప్యాషన్ ఆఫ్ సంథింగ్. ఎగ్జాక్ట్లీ. బట్ మన ఫ్యామిలీ ప్రెషర్ కానీ బయట చుట్టాలు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కూడా మా అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు అనేది ఒక ప్రౌడ్ మూమెంట్ జనరలీ ఫ్యామిలీకి అయినా. సో అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఎప్పుడు ఎదుర్కొన్నాను నేను. నేను ఐ హావ్ టేకెన్ వెరీ స్మాల్ అమౌంట్ ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ దే యూస్ టు బై హౌసెస్, కార్లలో తిరిగేవాళ్ళు. సో నేను అనుకునేవాడిని, అరే నేను ఎందుకు తక్కువ పని చేస్తాను, నేను కూడా ఇల్లు ఉంటే బాగుండేదేమో సార్. బట్ నెవర్ ఫీల్ బ్యాడ్, ఎప్పుడు బ్యాడ్గా అనుకోలేదు. ఉన్న దానిలో హ్యాపీగా ఉన్నామా అనేది ఇంపార్టెంట్. జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందా, హ్యాపీగా ఉన్నామా, ప్రెషర్ ఎక్కువ తీసుకునేవాడిని కాదు. సో జాబ్ సాటిస్ఫాక్షన్. సో అమ్మ నాన్న మా మీద అంత ప్రెషర్ పెట్టలేదు, మీకు వాళ్ళకి ఎక్కువ శాలరీలు వస్తున్నాయి, ఉన్న దానిలో హ్యాపీగా ఉండేవాళ్ళు. ఎప్పుడు నెవర్ ప్రెషర్, ఫ్యామిలీ సైడ్ నుంచి ఎప్పుడు ప్రెషర్ లేదు. ఆ ప్రెషర్ లేకపోవడం వల్ల కూడా ఒక ప్లస్. సో ఆ ప్రెషర్ లేకపోవడం వల్ల ఐ మీన్ మీరు ఎక్కువ సంపాదించలేదని కూడా ఆ టైంలో ఎక్కువ సంపాదించలేదు కూడా ఉండింది గిల్ట్. అండ్ ఆ టైంలో ఫ్రెండ్స్ అందరూ బాగా సెటిల్ అయ్యారు, నాకంటే ఎర్లీగా మ్యారేజ్ చేసుకున్నారు, దే సెటిల్. బట్ స్టిల్ నాకు ఎక్కడ అంత బ్యాడ్ మెమరీస్ ఏం లేవు. ఐ హ్యావ్ ఓకే, ఉన్నదాల్లో ఐఎమ్ హ్యాపీ అనే ఉండింది తప్ప నెవర్ హ్యావ్ ఎనీథింగ్ అలా బ్యాడ్గా ఇప్పుడు అనిపించలేదు. అంటే ఒకవేళ లెట్స్ ఏ ఫ్యామిలీ వాళ్ళు ఒకవేళ ప్రెషర్ ఏంటంటే ఈరోజు ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నానేమో బీయింగ్ ఇంటూ ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, అది నేను ఒప్పుకోను. నవ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను బాగానే సంపాదించాను. అంటే సాఫ్ట్వేర్ హ్యాపీ ఉండదు అంటే సాఫ్ట్వేర్లో హ్యాపీనెస్ ఉంటుంది కానీ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఈజ్ ఆల్వేస్ ఏ సర్వీస్ సెక్టర్. ఐ హావ్ సీన్ మై బ్రదర్, ఎగ్జాంపుల్ నా ఎల్డర్ బ్రదర్ ఉన్నాడు, ఈజ్ ఇన్ టు సాఫ్ట్వేర్. పాండమిక్లో ఈజ్ ఇన్ సింగపూర్. పిల్లలు ఇక్కడికి వచ్చేసే సెలవులకి, సో పిల్లలు వెళ్ళలేరు, ఆయన రాలేడు. సో 2 years హీ కుడ్ నాట్ ఏబుల్ టు రాలేకపోయాడు సింగపూర్కి. ఎంత ప్రెషర్ తీసుకున్నాడు అంటే జాబ్ వదిలేసి వచ్చేసాడు. నా పిల్లలు ఇంపార్టెంట్, ఇక్కడ ఏదో చేసుకొని నేను బతుకుతాను, నేను అక్కడ ఉండలేను అని. అంటే వై ఇన్ ద సెన్స్ అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే ఐ టెల్ యూ, పాండమిక్ తర్వాత అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్స్ వచ్చినాయి అందరు చాలామందికి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత కల్చర్ ఎలా అయిపోయిందంటే వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు నువ్వు యూనిట్ టు బి ఆన్ అండ్ యూనిట్ టు బి ఇన్ ద, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావు వాళ్ళకి అవసరం లేదు. తర్వాత తను కాల్ అటెండ్ అవ్వాలంటే నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు కాల్ అటెండ్ అవ్వాలి, నువ్వు లీవ్గా లేకపోతే సో దట్ విల్ బి అ రిమార్క్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే వాళ్ళు చేసేది ఏంటంటే సర్వీస్ సెక్టర్లో ఎప్పుడైతే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు యూ నీడ్ టు సాల్వ్ ఇట్ ఇమీడియట్లీ. దట్స్ వాట్ నేను పెట్టుకుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో వాళ్ళకి ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ బగ్ నువ్వు ఇమీడియట్గా సాల్వ్ చేయాలి. నువ్వు ఇమీడియట్గా సాల్వ్ చేయలేకపోతే ఇట్ విల్ బి మై నెగిటివ్ మార్క్. సో ఎక్కడోది ఇక్కడ ప్రెషర్ ఎక్కువ తీసుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో నువ్వు అంత ప్రెషర్ తీసుకోవాలి. నువ్వు 9 to 6 వర్క్ చేసి ఇంటికి ప్రశాంతం పడుకోవచ్చు. సీరియస్లీ ఓన్లీ థింగ్ ఎప్పుడు ప్రెషర్ ఉంటుందంటే ద డిజైనర్ హూ ఈజ్ ఏబుల్ టు ఎప్పుడైతే తొందరగా ప్రోడక్ట్ ఇవ్వాలి, టైం లైన్స్ కోసమే టైం పెట్టాలి తప్ప
లేదంటే ప్రోడక్ట్ ఇండస్ట్రీలో నువ్వు 9 to 6కి వెళ్ళి ఇంట్లో హ్యాపీగా పడుకోవచ్చు. నేను ఎవరు క్వశ్చన్ అడగను, నీ మొబైల్ స్విచ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. బట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈ కాంట్ డూ. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇండస్ట్రీ, అది సాఫ్ట్వేర్ అవ్వచ్చు, ఆ ప్రొడక్ట్ బేస్డ్ అన్నట్లు, మ్యానుఫ్యాక్చరింగ్ మీరు అన్నట్లు, ఇండియా ఇస్ ద సేమ్. Exactly. ఇండియా CEOs ఆర్ ఇండియన్ మేనేజర్స్ రిమైన్స్ ద సేమ్. వాళ్ళు ఏదైనా సరే క్లయింట్ ఒక టైం లైన్ ఇస్తే వీళ్ళు ఇంకొక టైం లైన్ అని చెప్పేసి ఆ ప్రెజర్ అనేది కామన్ ఉంటుంది కదా. ఎక్కడైనా ఉంటుంది ప్రెషర్. బట్ ప్రోడక్ట్ ఓరియంటెడ్లో ఉన్నంత ఫిజిబిలిటీ సర్వీస్ సెక్టర్లో తక్కువ ఉంటుంది. సో ఐ మీన్ ఇదంతా మీరు జాబ్లో చూసిన విధానమా ఆర్ఎల్స్? జాబ్లో చూసిన విధానం అండ్ నాకున్న ఐటీ ఉన్న ఫ్రెండ్స్తో కన్వర్జేషన్స్లో జరిగే విధానం. సో ఇప్పుడు వెన్ సంబడి, నా ఫ్రెండ్ ఉన్నాడు యూఎస్లో ఉన్నాడు, సో కాల్ చేస్తాడు ఎప్పుడైనా. కాల్ చేసినప్పుడు యు ఆర్ సో హ్యాపీరా, నువ్వు ఇది ప్రశాంతంగా ఉంటావు, నేను అంత హ్యాపీగా ఉండలేను, ఎప్పుడెప్పుడు ఇండియాకి వచ్చేయాలా అని ఉన్నాము, మేము ఎంత ఏం చేస్తున్నావు, యు ఆర్ స్టిల్ ఎర్నింగ్ ఇన్ దిస్. అంటే ఇట్స్ నాట్ లైక్ ప్రతి ఒక్కరు కంపెనీ పెట్టి ఎర్న్ చేయాలి అని కాదు. మనకి ఏమైపోయిందంటే ఐల్ టెల్ యూ, స్టార్టింగ్ నుంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో శాలరీస్ ఎక్కువ ఉన్నాయి. సో నాకు ఎప్పుడు కంపెనీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక థాట్ ఏంటంటే, 4 yearsలో అమ్మా నాన్న పంపించిన దానిలో హాస్టల్లో ఉండి ఒక 10,000కో 5,000కో హ్యాపీగా సగులుగానే హ్యాపీగా ఉన్న కిడ్కి బయటికి రాగానే 40K 50K మనీ ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? నాకు ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్ అది. నా ఇండస్ట్రీలో, ఎస్పెషల్లీ ఇండియన్ ఇండస్ట్రీలో ఒక క్వశ్చన్ మార్క్. వై దే నీడ్ 4.4 lakh శాలరీ ఆఫ్టర్ కంప్లీటింగ్? ఎందుకు అంత ఇమీడియట్ శాలరీ? సో అలా అంత శాలరీస్ ఇవ్వకపోయి ఉంటే ఈరోజు చిన్న స్కేల్ కంపెనీస్, చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ హార్డ్వేర్ కంపెనీ, అన్ని కంపెనీస్ చిన్న స్కేల్ ఇండస్ట్రీ స్కిల్ అయ్యే కాదు. బేస్డ్ ఆన్ ది బీటెక్ అయిపోయిన పీపుల్ చిన్న కంపెనీస్కి రావట్లేదు. ఎందుకంటే దే ఆర్ గెటింగ్ నో ఫ్రెండ్స్ అందరూ నాకు 4 lakhs వచ్చినాయి, 6 lakhs వచ్చినాయి. దేర్ ఆర్ సమ్ పీపుల్ లైక్ సమ్ ఉంటాయి ఏమైనా వాళ్ళు బేసిక్స్ నుంచి కొన్ని హ్యాకింగ్ నేర్చుకోనో, లేకపోతే కొంతమంది టాలెంటెడ్ కిడ్స్ ఉంటారు, వాళ్ళ వల్ల కంపెనీకి అరే ఈ కిడ్ ఉంటే నా కంపెనీకి అలా అని అందరూ అలా అని కాదు కదా. ఇప్పుడు నువ్వు చూడు, ఒక క్యాంపస్ ఇంటర్వ్యూ ఉంటాయి, స్టార్టింగే 6 lakhs అంటారు. సో వాడికి మనీ మీద వాల్యూ తెలియదు. అప్పుడు దాకా 10,000 అమ్మా నాన్న పంపించే 50,000 రూపీస్ రాగానే ఏం చేయాలో తెలియదు. హీ విల్ టేక్ ఏ బైక్, కాస్ట్లీ బైక్ కొంటాడు, రోడ్ మీద ఎలా తెలియదు, ఎలా ర్యాష్గా డ్రైవ్ చేస్తాడు, యాక్సిడెంట్స్. అంటే దిస్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అని కాదు, కానీ వాల్యూ ఆఫ్ మనీ అనేది తెలియాలి. సో అంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు బ్యాక్ దెన్, సో మీ శాలరీ ఎంత ఉన్నది? నా ఫస్ట్ శాలరీ 3,500 రూపీస్. అంటే నిజంగా 3,500 డూ వి రియలీ సర్వైవ్? ఐ నెవర్ సర్వైవ్ బికాజ్ నేను ఆ రోజు సర్వైవ్ అవ్వేదానికి నాకు సోర్స్ అంటే హాస్టల్ కూడా లేదు, బ్రదర్తో ఉండేవాడిని. సో అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా 3,500 నా పాకెట్లో ఉండే, ఎందుకంటే బ్రదర్తో ఉండేవాడిని, ఆయన చూసుకునేవాడు. కానీ 3,500 ఆ టైంలో జాబ్ వచ్చి 3,500 ఈజ్ ఆల్సో ఓకే, ఎందుకంటే 1,500 హాస్టల్స్ ఉండే. అప్పుడు 1,500 ఉండేది హాస్టల్. ఓకే, నీకు ఫుడ్ పెట్టి రూమ్ ఇచ్చి 1,500 రూపీసే ఉండే, 1,500 1,600 రూపీస్ ఉండే, మిగతా దానిలో ఉండేవాళ్ళు. సో అట్ దట్ టైం, ఆ టైంలో జాబ్ రావడం కూడా 3,500 ఈజ్ అ టఫ్ టాస్క్. సో అంటే ఆ టైంలో 3,500 ఇస్ టఫ్ టాస్క్. ఇప్పుడు మీరు అన్నట్లు 6 lakhs ఇస్ బిగ్గర్ అమౌంట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీ కంపెనీలో ఒక ఫ్రెషర్కి జనరల్లీ ఇస్తే అయితే శాలరీ ఇస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో మేము స్టార్టింగ్ 15K స్టార్టింగ్. ఇప్పుడు హాస్టల్ ఫీజ్లో కట్. సో 16K ఈజ్ ఫర్ ఇంటర్న్షిప్. సో వీఆర్ నాట్ గైడింగ్ దెమ్. సో మేము ఏం చేస్తున్నామంటే యాజ్ ఎ కంపెనీ 6 months చూస్తాం. 6 months అయినాక వీ హ్యావ్ ఎ రివ్యూ మీటింగ్ బేస్డ్ ఆన్ హిస్ క్యాపబిలిటీ. వీఆర్ కంప్లీట్ విత్ ఇన్ 6 months ఉంటుంది. సో మా కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ April వీ హ్యావ్ ఎ సాలరీ హైక్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్. వీ నెవర్ చేంజ్ దట్. ఎవ్రీ ఏప్రిల్కి వచ్చే శాలరీ మేలో అందరికీ హైక్స్ ఉంటాయి. సో యాజ్ ఆఫ్ నా కంపేర్ టు బిగ్గర్ ఇండస్ట్రీ వీఆర్ నాట్ మేబీ కంపేర్డ్, బట్ యాజ్ ఎ స్మాల్ కంపెనీ ద ఎంప్లాయీస్, నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ అందరూ సాటిస్ఫైడ్. ఎందుకంటే ఐఎమ్ నాట్ అందరు ఇలా చేయాలి అని నేను చెప్పను. నేను చిన్న స్కేల్ నుంచి వచ్చాను కాబట్టి హ్యావ్ సీన్. ఇప్పుడు నా కంపెనీలో పిఎఫ్ ఉంటుంది. పిఎఫ్ అమౌంట్ ఐ నెవర్ డిడక్టెడ్ ఫ్రమ్ మై కంపెనీ ఎంప్లాయీస్. నా కంపెనీకి మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఎప్పుడు డిడక్ట్ చేయలేదు. 4 రోజులు రాకపోయినా ఈ రోజు వరకు శాలరీ ఎవరికి డిడక్ట్ చేయలేదు. మెయిడ్ 10 రోజులు రాకపోయినా శాలరీ డిడక్ట్ చేయలేదు. ఐ నెవర్ డిడక్ట్. అంటే ఐ నో ద పెయిన్ ఆఫ్ ఫస్ట్కి వచ్చే శాలరీలో ఉన్న పెయిన్ తెలుసు నాకు. వాళ్ళకు కమిట్మెంట్స్ ఉంటాయి. జీతం రాలేదు అనే, కానీ నా దగ్గర ఉన్న మైనస్ ఏంటంటే డిడక్ట్ చేయకపోవడం కూడా. వాళ్ళకి ఏమవుతుందంటే మా సార్ ఏం చేయలేదు అనే దానిలో కూడా కొంచెం నెగిటివిటీ కూడా ఉంటుంది. బట్ చిన్న కంపెనీలో అలా ఉంటేనే కంపెనీలో ఎంప్లాయీస్ ఉంటారు. సో అంటే మీరు చెప్పినట్లు
ప్రజెంట్ సినారియో అది. బట్ లెట్స్ సే మనం ఎన్సెంట్రానిక్స్ అది స్టార్ట్ అయింది ఇట్స్ ఇన్ బ్యాక్ ఇన్ 2014. ఎగ్జాక్ట్లీ. అప్పటి నుంచి ఇప్పటివరకు చాలా గ్రోత్ ఉంది. స్టార్టింగ్లో మాత్రం ఆ ట్రబుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఎంప్లాయీస్తో శాలరీ కట్ చేయడం. సో ఆ ట్రబుల్స్ ఏంటి, స్టార్టింగ్ జర్నీలో మీరు ఫేస్ చేసిన ట్రబుల్స్ ఏంటి? స్టార్టింగ్ జర్నీలో ట్రబుల్స్ చేయడానికి నేను కంపెనీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేసి కంపెనీ ఒక ఆఫీస్ స్పేస్ తీసుకొని ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకునేటప్పుడు ఐ ఫేస్ లాట్ ఆఫ్ ట్రబుల్. ఎంప్లాయీస్ నేను ఒక్కడనే ఉండేవాడిని, ఇంటర్వ్యూ చేయాలి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పీపుల్. సో ఇంటర్వ్యూకి వస్తారు, ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆఫీస్ స్పేస్లో ఒక్కడనే ఉండేవాడిని. అమ్మాయిలు వచ్చినప్పుడు కొంతమంది భయంగా ఉండేవాళ్ళు. సో అబ్బాయిలు ఇంటర్వ్యూ నేను ఆల్మోస్ట్ నౌకరీ మౌజర్ వాళ్ళందరికీ మనీ పే చేసి రెజ్యూమ్ తెచ్చుకొని ఇంటర్వ్యూస్ చేసినప్పుడు శాలరీ. సో ఆ టైంలో 2014లో మినిమం 8K ఉండేది. సో నేను 8K కూడా బడ్డనేమో నాకు అని స్టార్టింగ్ విత్ 5Kతో స్టార్ట్ చేశాను. నో బడీ విల్ కమ్. దెన్ 8Kతో స్టార్ట్ చేశాను. ఒక్క అబ్బాయి జాయిన్ అయ్యాడు. ఆ అబ్బాయి జాయిన్ తర్వాత ఆ అబ్బాయికి సపోర్ట్లో ఒక్కడే ఉండేవాడు. సో నేను మార్కెటింగ్కి వెళ్ళేవాడిని, ఆఫీస్లో ఒక్కడే. నేను తను ఏం చెప్పానంటే ఒక్కడివే కష్టమైపోతుంది కదా ఇంకా. సో అలా స్లోలీగా స్టార్ట్ అయిన తర్వాత ట్రబుల్స్ ఎలా ఫేస్ చేసేవాళ్ళం అంటే, నా ఇంటెన్షన్ ఏంటంటే మనకు ఉన్నా లేకపోయినా 1వ తేదీకి జీతం ఇవ్వాలనేది. నేను కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఐ హావ్ పుట్ సమ్ ప్రిన్సిపల్స్. 1వ తేదీకి జీతం ఇవ్వాలి, మెడికల్ ఇన్సూరెన్స్ ఉండాలి, ఇవి 2 మ్యాండేటరీ. నాకున్నా లేకపోయినా, నేను తిన్నా తినకపోయినా ఐ నీడ్ టు గివ్. సో దానికోసం నేను మార్కెటింగ్ కోసం ఎక్కువ కష్టపడేవాడిని. ఆఫీస్లో ఏమైంది ఎక్కువ చూసేవాడిని, ఓన్లీ ఫోన్ చేసేవాడిని, చూసేవాడిని కాదు. సో ఆఫీస్లో మిస్బిహేవ్ చేసేవాళ్ళు, సరిగ్గా ఉండేవాళ్ళు కాదు. దెన్ తర్వాత నేను ఇక్కడ నాకు చెప్పాలి అంటే మై వైఫ్ ఈజ్ అ బెటర్ పిల్లర్. షీ యూస్ టు టేక్ కేర్. తను కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేది. ఆ తర్వాత ఎంప్లాయీస్ వన్ బై వన్ వచ్చారు. ఇక్కడ ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే, చిన్న కంపెనీలో మనం ఏంటంటే కొంచెం ఎంప్లాయీస్కి ఫ్రెండ్లీగా ఉండాలి. మనం బాసిజం అలాంతా చూస్తే ఎంప్లాయీస్ ఉండరు. సో అది ఒక్క ట్రబుల్, అది బాగా ఫేస్ చేశాను నేను. ఇనీషియల్గా కొంచెం అరవడం అంటే టయానికి రాకపోతే ఐ పుట్ సమ్ స్ట్రిక్ట్ రూల్స్. పోను ఐ హావ్ అండర్స్టూడ్ దట్ మనము స్ట్రిక్ట్గా ఉండడం వల్ల కొన్ని నెగిటివ్ పాయింట్స్ వస్తున్నాయి. లెట్లు లిబరేట్, కొంచెం మన సస్టైన్ కొంచెం లిబరల్గా ఉందాము అని కొంచెం. అంటే మీరు ఇంతకుముందు మీ వైఫ్ సపోర్టర్ అన్నారు, బట్ 10 years జాబ్ చేసేసి ఒక మంచి హ్యాండ్సమ్ ఇన్కమ్ ఉన్నప్పుడు అది క్విట్ చేసేసి సడన్గా స్టార్ట్అప్ ఆ టైంలో ఒక మంచి హ్యాండ్సమ్ ఇన్కమ్ ఆపేసి నేను కంపెనీ పెడతా అంటే ఇప్పుడు కూడా ఎవరు ఒప్పుకోవట్లేదు. ఒక 10 years బ్యాక్ మేడం అయినా లేకుంటే మీ పేరెంట్స్ అయినా అసలు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉన్నది? అంటే చైతన్య, ఇది చెప్పాలంటే యాక్చువల్గా నేను ఒక రకంగా చెప్పాలంటే రెస్పాన్సిబుల్ కిడ్. ఇంట్లో నాన్న పొలం పని చేసేవాడు. నేను డిగ్రీ చదువుకునేటప్పుడు నేను నాన్నతో పాటు పొలం చేసేవాడిని. సో నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది అని ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే తర్వాత ఇలా అలా అని నేను ఏదో వేగ్గా డెసిషన్ తీసుకున్నాను. నేను చాలా గ్రౌండ్ వర్క్ చేసి తీసుకున్నా. తర్వాత నా వైఫ్కి తను బీఈడీ చేసింది. నేను తనకి చెప్పాను, నేను ఒక డెసిషన్ తీసుకుంటున్నాను, దానిలో హర్డిల్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ 2 ఉంటాయి, యూ నీడ్ టు సపోర్ట్ అని. తను చాలా పాజిటివ్గా, మేబీ అంటే ఆల్రెడీ మ్యారేజ్ చేస్తుంది కాబట్టి వీరు ఆప్షన్ లేకుండా పాజిటివ్ ఉండొచ్చు. సేమ్ ఇంకొకటి ఏంటంటే మా ఇద్దరిది ఒకటే ఊరు. ఓకే. సో అక్కడ కూడా ఒక పాజిటివ్. సో తను ఏదైనా అంటే మా ఇద్దరి మధ్యలో ఎలా ఉంటుందంటే, మేము ఏదైనా చేసినా ఇట్ విల్ ఎఫెక్ట్ ఆన్ అవర్ హోమ్, విలేజ్ కదా. సో మేబీ కాంప్రమైజ్ అయి ఉండొచ్చు ఇనీషియల్ స్టేజ్లో, బట్ షీ ఈజ్ అ బ్యాక్ పిల్లర్. తను ఎప్పుడు హెజిటేట్ అవ్వలేదు. నేను ఏం చేసుకున్నా ఐ విల్ టేక్ ఏ రైట్ డెసిషన్ అని అనుకుంది. అలాగా ముందు అయినా. బట్ నాకు మేజర్ సపోర్ట్ మా అన్న తమ్ముడు. ఈరోజు నేను ఫర్ ఎగ్జాంపుల్ నీతో ఇంటర్వ్యూ చేస్తున్నానంటే ది బోత్. నాకు ప్రిన్సిపల్స్ నేర్పించింది మా అన్నయ్యే చెప్పాలంటే. అన్నయ్య చిన్నప్పటి నుంచి దూరంగా ఉన్నా ఐ యూజ్ టు సపోర్ట్. నా ఇద్దరం ఒకేసారి జాబ్, ఆయనకు 1 year గ్యాప్. ఆయన MCA 3 years, నా MSc 2 years. ఓకే. ఇద్దరం ఒకటేసారి జాబ్ జాయిన్ అయ్యాం. ఆయన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఆయన జీతం 6,500, నా జీతం 3,500. 6,500లోనే హీ యూజ్ టు నా కోసం అన్నీ కొనేవాడు. ఆయన వచ్చే రూమ్లో ఉండేవాళ్ళం ఇద్దరం కలిసి, నాకు అన్నీ ఆయన చూసుకునేవాడు. ఆయన నాకు ఎలా నేర్పించాడంటే, బర్త్డే ఉంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి కొనియాలి. ఓకే. సో అంటే అది వాళ్ళు సంపాదించినా ఏది ఇచ్చినా అలాగ ప్రిన్సిపల్స్తో ఆయనకు ఉండేవి. అవి నాకు అలవాటు చేశాడు. సో దే ఆర్ బోత్ పిల్లర్స్. నేను క్విట్ అవుతున్నాను అంటే అప్పటికి వాళ్ళు జాబ్లో ఉన్న తమ్ముడు అన్నయ్య వాళ్ళు 1 year మేము చూసుకుంటాంలే, నువ్వేం టెన్షన్ అవ్వద్దు, కమ్అవుట్ అని చెప్పారు. సో ఆ సపోర్ట్తో ఐ హావ్ స్టార్టెడ్.
సో ఫినాన్షియలీ బ్రదర్స్ అండ్ మోరలీ వైఫ్. మోరల్లీ వైఫ్, ఫినాన్షియలీ బ్రదర్స్. సో ఐ మీన్ అంటే ఈ వాటినప్పుడు ఐ ఫీల్ లిటిల్ జెలస్ సార్, బికాస్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో తల్లిదండ్రులను కూడా చూసుకోవట్లేదు. అదే అవును, ఆస్తి, అసైట్స్ అని చెప్పేసి చాలా గొడవలు అవుతున్నాయి. వెల్ ద సపోర్ట్ దట్ యూ గాట్ ఈస్ లైక్ ఐ ఫీల్ జెలస్. దేనికి అమ్మ చైతన్య అంటే అమ్మ మేబీ అంటే కొన్ని చెప్పచ్చో చెప్పకూడదు, ఐ లిటరలీ సమ్వేర్ ఎక్కడో దగ్గర తెలియాలి జనాలకి. కానీ మై మదర్ కేమ్ విత్ అ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్. ఒకటే కిడ్ అంటే 5గురిలో లాస్ట్ కిడ్. దాన్ని చాలా గారాబంగా పెంచుకున్నాను. సమ్వేర్ 1970s షీ పాస్డ్ అవుట్ ఇంటర్మీడియట్ చదువుకో. తను మమ్మల్ని ఎలా పెంచింది అంటే షీ బాగా ఉండింది, యాజ్ వెల్ యాజ్ ఫాదర్ కూడా బాగానే ఉండేవాడు. నాన్న ఐ టెల్ యూ నౌ, మా నాన్న మంచి ఆర్టిస్ట్, స్టేజ్ నాటకాలు చాలా బాగా వేస్తాడు. ఓకే. అంటే ఎక్కువ చాలా నంది ఇలాంటి వాటికి కూడా వచ్చాడు. ఆయన కళ సినిమాలోకి వెళ్ళాలని కానీ బట్ ఈ నెవర్, ఆయనకి ఎప్పుడు అంటే ట్రై చేయలేదో లేదో మేబీ ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ వాళ్ళు రాలేదు. ఇప్పటికీ మా ఊళ్ళో ఎవ్రీ సమ్మర్ మా ఓన్ ప్లేస్లో నాటకాలు ప్రదర్శిస్తారు. అందరినీ పిలిచి నాటకాలు వేపిస్తాడు, ఎవ్రీ సమ్మర్ వేపిస్తాడు. ఆయన చాలా ఇంట్రెస్ట్. ఇద్దరు మంచి బ్యాక్గ్రౌండ్తో వచ్చారు. మా నాన్నకి ఏం చేయాలో తెలియదు, ఏం చేసినా బ్యాక్. సో మా పొలాలన్నీ అమ్మేశాడు. సో పొలాలన్నీ అమ్మేసి వీ యూస్ టు కేమ్ టు కావాలి. చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్తో అమ్మ మాకు మోరల్స్తో పెంచింది. అంటే ముగ్గురు ఎప్పుడు కలిసి ఉండాలి. ఎందుకంటే అమ్మ స్ట్రగుల్ చూసింది. అమ్మ బాగాలేనప్పుడు ఎవరు సపోర్ట్ లేదు, అమ్మ నాన్న ఇద్దరు బాగాలేనప్పుడు మాకు ఎవరు సపోర్ట్ లేదు. సో అందుకని మేము ముగ్గురు బ్లడ్ కంపేర్ టు ఎక్కడైనా చూస్తే బ్లడ్ రిలేషన్లో సపోర్టు ఇట్స్ హైలీ డిఫరెంట్. అది చాలా ఎనర్జీ. మిగతా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేసినా మన అన్నో తమ్ముడు వచ్చి భుజం మీద చేస్తే అది నెక్స్ట్ లెవెల్. సో ఆ సపోర్ట్ వల్ల ఈరోజు ఈ స్టాండ్లో ఉన్నానంటే దట్స్ ద గ్రేట్ సపోర్ట్. సో అంటే మెనీ థింగ్స్ ఇంక్లూడెడ్ సార్, ఫార్మర్, ఆర్టిస్ట్, వెల్ ఎడ్యుకేటెడ్ మదర్. ఐ మీన్ అంటే ఎన్సెంట్రానిక్స్ లైక్ హౌ డు యూ సే? I'll say actually so I'll tell you how ఎన్సాన్ని టూ వేగా డిఫైన్ చేద్దాం. మనం ఇనిషియల్గా నేను ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ చేసి ప్రోడక్ట్స్ చేద్దాం కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత బేసికల్గా కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత నేను అనుకున్నాను ఫస్ట్ కంపెనీకి బ్రెడ్ అండ్ బటర్ కావాలి. మనం ఆర్డర్స్ వచ్చిన దాకా ఎంప్లాయీస్ని సస్టైన్ అవ్వాలి, బ్రెడ్ అండ్ బటర్ కావాలి. బ్రెడ్ అండ్ బటర్ కావాలంటే ఏం చేయాలి? ఎవ్రీ మంత్ శాలరీ కావాలంటే వీ నీడ్ ఎవ్రీ మంత్ బిల్లింగ్. కానీ నేను చూస్ చేసుకున్న ఇండస్ట్రీలో ఒక ప్రాజెక్ట్ చేయాలంటే 6 నెలలు పడుతుంది. సో ఈరోజు ప్రాజెక్ట్ తెస్తే 6 నెలల లోపల ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ఈ 6 నెలలు ఎలా తినాలి? సో దట్ ఈస్ మై ఎయిమ్. సో దెన్ ఐ యూస్ టు టచ్ ఎవ్రీ మంత్ రెవెన్యూ రావాలంటే ఎలాంటి ప్రోడక్ట్స్. సో ఆ టైంలోనే 2014 ఆ టైంలోనే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ వచ్చినాయి. బట్ దే ఆర్ నాట్ దట్ మచ్ ఫెమిలియర్. వచ్చినాయి అన్నీ ఏంటంటే హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఇవే ఎక్కువ ఉన్నాయి. కానీ ఎలక్ట్రానిక్స్, హాబీస్ట్లు, తర్వాత చిన్న చిన్న డిజైనర్స్ కొనుక్కునేదానికి లేవు దాం. దెన్ ఐ యూస్ టు రీసెర్చ్ ఎలాంటి ప్రోడక్ట్స్ మనం అమెజాన్ ఈకామర్స్లోకి వెళ్ళొచ్చు, ఎలాంటి ప్రోడక్ట్స్తో మనం ముందుకు వెళ్ళొచ్చు అని. దెన్ ఐ యూస్ టు రీసెర్చ్ చాలా యుఎస్, తైవాన్ అన్ని కంపెనీస్తో మాట్లాడి కొన్ని డిస్ట్రిబ్యూషన్షిప్స్ తీసుకొని ఆ ప్రోడక్ట్స్ని అమెజాన్లో స్టార్ట్ చేశాను. బట్ ఇట్ వాజ్ వెరీ నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ. స్టార్ట్ చేసిన 2 months నుంచే ఎవ్రీ మంత్ 10 lakhs బిల్డింగ్ అయ్యేది. అంటే నా ప్రాజెక్టు 6 monthsకి 30 lakhs ప్రాజెక్ట్ వస్తే ఇది 6 monthsకి 60 lakhs చేస్తుండేది. రైట్. సో అప్పుడు ఐ థాట్ ఓకే, ఇండియాలో ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్స్ అంటే సెమీ కండక్టర్స్ అందరు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, మ్యానుఫ్యాక్చర్స్ అంటారు. లోకల్లో కొనుక్కోవాలి అంటే పెద్ద కంపెనీస్ లేవు. చాలామంది అందరు ఇంపోర్ట్ చేసుకోవాలి, అందరికి ఇంపోర్ట్ లైసెన్సెస్ ఉండవు. సో దెన్ అప్పుడు ఐ థాట్ ఎన్సాన్లో నుంచి మనము కంప్లీట్ ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్స్ కంప్లీట్ ఒక చిన్న ప్రాజెక్ట్ చేసుకోవడానికి కంప్లీట్గా కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఎన్సాన్ ఈకామర్స్ నుంచి పెడదాం అని ఒక సైడ్గా డిజైన్తో చేస్తూ పాటు దీన్ని గ్రో చేశాను. సో ఎన్సాన్ అప్పటి నుంచి ఎన్సాన్ గ్రో అవ్వడం ఎక్కువ స్టార్ట్ అయింది. డిజైన్లో ఉంటే మేబీ నేను ఇంత గ్రో అవ్వకపోయి ఉండొచ్చు. ఎప్పుడైతే ఈకామర్స్ అంటే ఈకామర్స్ ఈజ్ ద మెయిన్ కీ. ఏంటంటే అమెజాన్ బట్ ఓన్లీ నేను స్టార్ట్ చేశాను ఈకామర్స్, నోబడీ విల్ బై. రైట్. అమెజాన్ ఈజ్ అ బిగ్గర్ ప్లాట్ఫామ్ ఆల్ ఓవర్ ఇండియా, అందరికి తెలుసు. సో వాళ్ళు స్ట్రాటజీస్ కానీ వాళ్ళ సర్చింగ్ ఆప్షన్స్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి.
ఎప్పుడైతే మన ప్రోడక్ట్ సేల్ అవుతుందో ఎవ్రీ మంత్ బిల్లింగ్ అవుతుంది, దెన్ ఐ యూస్ టు అప్పుడు నా మార్కెటింగ్ నాలో యాక్చువల్గా నేను స్టార్ట్ చేసేటప్పుడు డెవలప్మెంట్తో పాటు మార్కెటింగ్ స్కిల్స్ ఉండే. నా మార్కెటింగ్ స్కిల్స్ ఏం చేసామంటే ఎవ్రీ ప్యాకెట్లో ఐ నీడ్ టు రైట్ ఎ నోట్. ఓకే, దిస్ ప్రోడక్ట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దిస్ కంపెనీ, ప్లీజ్ సపోర్ట్ దిస్ కంపెనీ. సో నా ఈమెయిల్ ఐడి లోపల ఒక స్లిప్ పెట్టేవాడిని. ప్రతి ప్రోడక్ట్ వెళ్ళేటప్పుడు ఆ స్లిప్ వెళ్ళేది. సో కొంతమంది డైరెక్ట్గా మెయిల్స్ చేయడం స్టార్ట్ చేశారు ఎవరైతే అమెజాన్ నుంచి కొంటారో. సో వాళ్ళకి నేను ఏం చేసేవాడిని అంటే అమెజాన్లో ఏదైతే కమిషన్ ఉంటుందో ఆ కమిషన్ తక్కువ చేసి వాళ్ళకి ఇచ్చేసేవాడిని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో 8,000 అమ్మేవాడిని, ఆ 8,000లో 1,000 రూపీస్ అమెజాన్కి వెళ్తుంది, 7,000 మనకు వస్తుంది. సో నేను కస్టమర్కి 7,000కి ఇచ్చేసేవాడిని ఎవరైతే నాకు మెయిల్ చేస్తారో. తర్వాత నా టీం బిల్డ్ అయినప్పుడు అమెజాన్లో నుంచి ఆర్డర్ రాగానే మేము కొంతమంది కస్టమర్లతో కాల్ చేసి మాట్లాడేవాళ్ళం. నెక్స్ట్ టైం బై చేసేటప్పుడు యూ కెన్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో మార్కెటింగ్ యాక్టివిటీ చేసి అలాగా వీ స్టార్ట్ అవర్ ఓన్ బ్రాండ్ క్రియేట్ చేద్దామని ఎన్సాన్ హ్యాస్ బీన్ స్టార్ట్. బట్ టు బీ ఫ్రాంక్, అంత పెద్ద జైన్ ఇచ్చి పెట్టేసి ఎన్సాన్ ఈ-కామర్స్ స్టార్ట్ చేయడం అనేది డోంట్ థింక్ ఇట్స్ వెరీ రిస్కీ థింగ్? ఐ మీన్ రిస్కీ అంటారా, లేకుంటే యాక్చువల్గా చెప్పాలంటే దెర్ ఆర్ 2 things. పాయింట్ ఆఫ్ వైజ్ కమర్షియల్స్ ప్రకారంగా చూసుకుంటే రిస్కీ. అమెజాన్లో ఉన్నంత సేల్స్ నీకు ఈ-కామర్స్లో మనం ఇనీషియల్గా స్టార్ట్ చేస్తే వీ కాంట్ డూ ఇట్. రైట్, నేను ఇనీషియల్గా స్టార్ట్ చేసినాక ఈ-కామర్స్లో 10,000 రూపాయలు నెలకు చేయడం కూడా ఇట్స్ అ టఫ్ టాస్క్. కరెక్ట్. బికాస్ హౌ యూ ప్రమోట్, బికాస్ యూ ఆర్ జీరో అబౌట్ ది సర్చింగ్. నీకు మనకున్న నాలెడ్జ్ అంతా మన ఎలక్ట్రానిక్స్ ఈ-కామర్స్ నాలెడ్జ్ తక్కువ ఉండే. సో అది చాలా రిస్కీ. బట్ ఒక టైంలో ఏంటంటే అట్ దట్ ఎన్సాన్ ఈ-కామర్స్ ఓన్ బ్రాండ్ చేసుకునే టైంకి అవర్ డిజైన్స్ మనకు కొంచెం ప్రాజెక్ట్ ఫుల్గా ఉన్నాం, వీ హ్యావ్ సమ్ సఫిషియంట్ అమౌంట్ డిజైన్స్ చేసుకున్నాం. మనం అప్పుడు ఓన్గా ఏదైనా ధైర్యంగా చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ వచ్చినాక వీ స్టార్ట్ టు బ్రింగ్. ఆల్మోస్ట్ అప్పటికే మనకి ఈమెయిల్ ఎంక్వైరీస్ ఎక్కువైంది. ఏవైతే మనం బ్రెడ్ అండ్ బటర్ అని సేల్ చేయాలనుకున్నామో అవన్నీ ఈమెయిల్ ద్వారా డైరెక్ట్ ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయింది. సో వీ థాట్ దట్ మనం డైరెక్ట్గా ఎన్సాన్కి వెళ్తే కొంతమంది మెయిల్ కాకుండా అప్పటికప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఇమీడియట్గా కొనుక్కోవచ్చు. అవును. సో ఇలా వీ ప్లాన్ ఇట్. బట్ ఫినాన్షియలీ మీరు అన్నట్లు 10 lakhs నుంచి 10,000 వెరీ డ్రాస్టిక్ చేంజ్. ఎగ్జాక్ట్లీ. బట్ అది ఎంత పెద్ద రిస్క్, అది ఎంత పెద్ద ఇంపాక్ట్ ఇచ్చింది సార్ అని? ఇట్స్ ఎ ఇంపాక్ట్. కానీ వన్ సర్టైన్ ఆఫ్ వేలో మనము అమెజాన్లోకి వెళ్తే ఎక్కడో దగ్గర డిపెండెంట్ అయిపోతున్నాము అని ఒక వచ్చింది. అమెజాన్లో ఉన్న ఒక సేల్స్ పాజిటివ్, తర్వాత నెగిటివిటీ ఏమయ్యేదంటే మనవన్నీ టెక్నాలజీ ప్రోడక్ట్స్. కస్టమర్లు కొంతమంది ఏం చేసేవాళ్ళంటే ప్రోడక్ట్ తీసుకునే వాళ్ళు రిటర్న్ పంపించేటప్పుడు ఆ ప్రోడక్ట్లో ఉన్న కొన్ని పార్ట్స్ తీసుకొని రిటర్న్ పంపించేసేవాళ్ళు. సో ఫైనాన్షియల్గా లాస్ కూడా అయ్యేది. 10 lakhs సేల్ ఉంటే స్టార్టింగ్లో అంత గుడ్ ఉండేది. అమెజాన్ ఎప్పుడైతే మార్కెట్లో బాగా జనాలు ఒక 2-3 years అయినాక అందరికీ ఈ-కామర్స్ ఐడియా ఉండేసి అమెజాన్ నుంచి కొని అమ్మే బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది అయిపోయారు. సో దోస్ పీపుల్ ఏం చేసేవాళ్ళు అంటే మాకు ఇలా లాస్ అయ్యేది. సో 10 lakhs అంటే 2-3 lakhs లాస్ వచ్చేది. సో దీస్ ఆర్ ఆల్ వీ థాట్ దట్ వెన్ వీఆర్ సెల్లింగ్ క్వాలిటీ ప్రోడక్ట్ అమెజాన్కి ఎందుకు పే చేయాలి అనే క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనకు 10 lakhs బిజినెస్ అమెజాన్లో చేస్తే అప్రాక్సిమేట్ 2 lakhs అమెజాన్కి పే చేస్తున్నాం. సో ఆ 2 lakhs మనకు ఉంటాయి కదా, ఆ 2 lakhs + 3 lakhs 5 lakhs లాస్ కనపడుతుంది కదా. సో వీ థాట్ అరే ఎక్కడో ఇక్కడ మేబీ ఇట్ విల్ టేక్ సమ్ టైం, కొంచెం టైం పట్టచ్చు, కానీ ఎక్కడో ఇక్కడ మన బ్రాండ్ మనం ప్రమోట్ చేసుకుందాం డిపెండెన్సీ లేకుండా. సో కస్టమర్లు అన్నీ ఈ పర్టికులర్ కంపెనీలో అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు అమెజాన్లో అంటే ఒకటే కొంటాడు, 2 కొనడు. సో ఈ కంపెనీకి వస్తే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన అన్నీ వీళ్ళ దగ్గర దొరుకుతాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పటి వరకు వరల్డ్లో ఎలక్ట్రానిక్ ఈ-కామర్స్ వరల్డ్లో మేజర్ లీడర్స్ ఇద్దరే, డిజికి, మౌజర్. దెర్ ఆర్ డిఫరెంట్ పీపుల్, చాలామంది ఉన్నారు చైనాలో వీళ్ళంతా. కానీ వీళ్ళిద్దరినే నమ్ముతారు. ఎందుకు నమ్ముతారంటే రిలయబుల్ సోర్స్, జెన్యూన్ మెటీరియల్. ఇప్పుడు నీకు చాలా ఈ-కామర్స్ నువ్వు ఒక పార్ట్ టైప్ చేస్తే గూగుల్లో 100 వస్తాయి, ఆలీబాబా ఇవన్నీ వస్తాయి. కానీ రిలయబిలిటీ, జెన్యూన్ సోర్స్ ఉండదు. ప్రోడక్ట్ నీ దగ్గరికి వచ్చినాక పని చేయాలి. వన్స్ ఒకసారి ఇంపోర్ట్ చేసుకొని నీ దగ్గర పని చేయకపోతే ఈ కాంటాక్ట్ అది ఇంకో వదిలేసుకున్నట్టే. బికాజ్ యాజ్ దీస్ ఆర్ ఆల్ కాస్ట్లీ, ఎక్కువ కాస్ట్ ఉంటాయి కాబట్టి ఒకసారి నువ్వు ఒక స్టార్టప్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అది కాస్ట్లీ, వర్క్ చేయలేకపోతే అతని ప్రాజెక్ట్ మీదే కిల్ అయిపోతాడు. సో ఇవన్నీ ఆలోచించి ఎన్సాన్ని ఏమనుకున్నామంటే మనము రిలయబుల్ ప్రోడక్ట్ ఇవ్వాలి, జెన్యూన్ సోర్స్ నుంచి ఇవ్వాలి. ఈ దగ్గర ప్రోడక్ట్ కొనుక్కుంటే ఇండియాలో ఉంటాం కాబట్టి లోకల్ సపోర్ట్ ఉంటుంది. తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది వీ సపోర్ట్, ఏదైనా పని చేయట్లేదు వీ రీప్లేస్. సో ఇలా సపోర్ట్ చేస్తూ ఎన్సాన్ని కొంచెం ముందుకు తీసుకుపోవాలి అనే ఇంటెన్షన్తో ఇట్ హస్ బీన్ స్టార్టెడ్. సో హౌ ఫార్ ఎన్సాన్ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్? ఇట్స్
బికాస్ పెద్ద పెద్ద ఈ-కామర్స్తో ఇప్పుడు కాంపీట్ అవుతుంది. అండ్ ఐ థింక్ సౌత్ ఇండియాలో ఐ థింక్ ఇట్ విల్ బి అ ఫస్ట్ ఈ-కామర్స్ ఆన్ ద చిప్స్. ఎస్, ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్. రైట్, ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్. ఐ థింక్ నోవేర్ ఐ సీ దట్. Yeah. సో దీన్ని ఐ మీన్ ఒక పాజిటివ్ నోట్గా తీసుకోవాలా, ఐ మీన్ యాజ్ అ ఛాలెంజింగ్ నోట్గా తీసుకోవాలా? ప్రజెంట్ ఉన్న జనరేషన్ ప్రకారం చూసుకుంటే ఇట్స్ ఎ పాజిటివ్ నోట్. ఎందుకంటే ఇప్పుడు మనకి లాట్ ఆఫ్ పీపుల్ మీరు చూస్తే కంపేర్ టు లాస్ట్ 5 years నుంచి ఇప్పుడు చూస్తే అండ్ యూ గో అండ్ మీట్ ద పీపుల్ ఇన్ ద కాలేజెస్, చదువుకునే పిల్లల్లో లైక్ ఐఐటీస్ అలాంటి వాటికి వెళ్ళి లెక్చర్స్లో వింటే చాలామంది పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు పుట్ ద ఎంటర్ప్రెనర్స్ రాదర్ దాన్ గోయింగ్ జాబ్స్. రైట్, వై దే హ్యావ్ అన్ ఐడియా ఎంటర్ప్రెనర్స్ అంటే మేమేమైనా చేయగలం, వీ నీడ్ టు మాకున్న టెక్నాలజీతో మేము అందరూ ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కేమ్ ఇంటూ పిక్చర్, తర్వాత మనకి స్మార్ట్ హోమ్స్ వచ్చినాయి, వీటన్నిటికీ ఎలక్ట్రానిక్స్ ఈజ్ ఎ కీ రోల్ అండ్ అప్లికేషన్. ఎంత అప్లికేషన్ ఇంపార్టెంట్ ఉందో ఎలక్ట్రానిక్స్ కూడా అంతే ఇంపార్టెంట్ ఉంది. సో అప్లికేషన్ బిల్డ్ చేసే వాళ్ళందరికీ ఎలక్ట్రానిక్స్ కావాలి. సో వీళ్ళందరూ బిల్డ్ చేయాలి అంటే అందరూ ఇంపోర్ట్ చేసుకోలేరు. వెన్ ఐ హ్యావ్ ఎ లోకల్, నీకు లోకల్లో దొరుకుతుంది, లోకల్ గైడెన్స్ ఉంది, లోకల్లో సపోర్ట్ ఉంది అన్నప్పుడు ఇట్ హ్యాస్ ఎ పాజిటివ్ నోట్. ఫ్యూచర్ అంతా మన కమింగ్ 15 yearsలో ఇప్పుడు మన గవర్నమెంట్ మోర్ దాన్ $100 billion మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటుంది. వై మీన్స్ ఇట్ ఇస్ ఏ ఇప్పుడు నేను ఇప్పుడు పాను అన్మ్యాన్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వస్తాయి, అన్మ్యాన్డ్ గన్స్ వస్తాయి. నౌ అన్మ్యాన్డ్, సో ఇక్కడ కూర్చొని గన్ ఒక ఇక్కడ ప్లేస్ చేసి యూనిట్ టు ఆపరేట్ ఇట్ త్రూ ఆప్టికల్ ఫైబర్. నువ్వు మనిషి అవసరం లేకపోతే మనం చనిపోతామేమో, మన బార్డర్లో లిమిటెడ్ వితౌట్ మన్స్ అన్మ్యాన్డ్ గన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ అన్మ్యాన్డ్ గన్తోనే ఇరాన్ హ్యాస్ విన్ ఫైట్ యూజ్ ది డ్రోన్ ఫైట్ చేసింది. సో ఇప్పుడు టెక్నాలజీ హ్యాస్ బీన్ ఇంప్రూవ్డ్. సో మన ఇండియాలో గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ప్లానింగ్ టు టై అప్ విత్ ద ప్రైవేట్ సెక్టర్స్. సో ఇప్పుడు యూ హ్యావ్ ఎ పాజిటివ్ నోట్ ఆన్ ది సెమీ కండక్టర్ హూ ఈస్ హ్యావింగ్ వాస్ట్ నాలెడ్జ్ ఆన్ ద సెమీ కండక్టర్, హీ ఈస్ గ్రోన్ అ లాట్. బట్ మీరు అన్నట్లు ఐ హ్యావ్ సీన్ దిస్ బికాస్ there are many companies coming into picture. Gujaratlo Tata is setting up their manufacturing unit. Right. Micron is entering. Exactly. So do we really compete with the world now in the semiconductors? At present, we can't compete as a production or manufacturing. We compete as a research and design, because we have a lot of design capabilities in India, especially all our engineers, all our scientists, and we are very good. Only we are lack of the foundries. We could not able to make the semiconductors like ICs and all. We have a beautiful Qualcomm is there, which is designing a beautiful, because they are all doing product foundries from the outside. We don't have anything. Now people are interested to set up all the foundries and all. It will take some time. And they're coming 10-15 years, India will be now China is the first place. Maybe we have a chance as a research development and manufacturing. So that itself we never with this, we become the first. But my question is like, let's say we're under 10-15 years. But as government is saying, by 2030, India will become one of the most reliable semiconductor industry. I don't think so. If they say reliable semiconductor industry, reliable manufacturing industry, like now integration industry, we said we'll import all the components, we'll make a product and sell. See, for example, if you see the statistics, now the exports of India will be somewhere around, some 20-30%, for example. In the 20-30%, Apple iPhones will be more than 10%. Right. Especially for the electron, because Apple is doing assembly here. It's not manufacturing any iPhone here. Apple is importing all from scratch to their components, their screen, everything importing from other country, and they're just manufacturing, assembly and doing. In that assembly and doing, we compete with China due to manpower and all. Will be the somewhere around integration manufacturing industry. But let's say recently, mere annatla iPhone manufactured, they shifted from China to India into Chennai. Exactly. So is it assembly unit or is it a manufacturing unit? It's an assembly unit. It's not a manufacturing. Nothing. They are not doing any. The word is different. Make in India, made in India is two different. Right. We are doing make in India only. We are not doing anything. We are not manufacturing. Okay. We are mechanically strong people. So all electronics we are importing and we are assembly and we are making the product. So Apple is also doing all importing. They are just assembly it, and it's only just they are making here. That's all. So due to that, will cost come down? Obviously come down.
because our people, they are not paying, much like US people to our assembly people. Then obviously it will come down. So earlier we used to buy, for example, $1,000 in US it is selling a Apple iPhone. The same cost obviously is costing it's here. Now earlier it was maybe costly 10%, 15% more. Now we are getting the same cost. సో ఐ మీన్ నాట్ ఓన్లీ ఇన్ మొబైల్ సెక్టర్ సార్, ఇప్పుడు లెట్స్ సే కార్స్, ఆటోమొబైల్స్ ఆర్ గ్రోయింగ్ ఎ లాట్. మొత్తం కూడా ఛార్జింగ్ వెహికల్సే వచ్చేసాం. సో ఈ గ్రోత్ని, ఈ ఫ్యూచర్ని ఎలా చూస్తారు? ఫ్యూచర్ మోర్ ఆర్ లెస్ మనకి ఎలక్ట్రిక్ వెహికల్సే ఉంటాయి, ఫ్యూయల్ వెహికల్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే ఇట్స్ ఎ గ్రీన్ మిషన్. దాని తర్వాత దానిలో ఇప్పుడు కంపేర్ టు ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ప్రకారంగా చూసుకుంటే ఆటోమోటివ్లో లాట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఒక ఈవీ వెహికల్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో దట్స్ వాట్ హ్యాస్ ద ఫ్యూచర్. మన ఎలక్ట్రానిక్ ఫ్యూచర్ ఇంకా పెరగడానికి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ, ఆటోమేటిక్ వెహికల్స్ కూడా అంటే మనకున్న ఎస్పెషల్లీ ఇండియాలో ఉన్న రోడ్స్కి వీటికి మేబీ డ్యూ టు దిస్ ద కిలోమీటర్ రేంజ్ విల్ బి లెస్, బట్ ఫ్యూచర్ ఈవీ వెహికల్స్ ఇస్ మోర్ ఇంపాక్ట్. సో ఇలాంటప్పుడు లెట్స్ మీరు అన్నట్లే సెమీ కండక్టర్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ మొత్తం కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అవును. సో వీటన్నిటిని కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామా, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామా? ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆల్ ఎలక్ట్రానిక్స్ కంపేర్ టు ప్యాసివ్ కాంపోనెంట్స్ అంటే రెసిస్టర్స్, కెపాసిటర్ని ప్యాసివ్ కాంపోనెంట్స్ అంటారు. ఈ ప్రతి ఒక్కటి మనము ఇంపోర్టే చేసుకుంటాం. మనకి ఇక్కడ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్స్ చేసే ఏం ఉండవు. మనం ఇండియాలో ఏమన్నా పవర్ సప్లైస్ చేస్తాము, అవి కొంచెం పెద్దవి, లైక్ ట్రాన్స్ఫార్మ్ బేస్ పవర్ సప్లైస్, వైరింగ్తో చేసి, కాపర్ వైరింగ్తో చేసిన ట్రాన్స్ఫార్మర్స్ చేస్తాం తప్ప ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ అంతా ఇంపోర్టే చేసుకో. యాజ్ ఆన్ నౌ మనం ఇప్పటి వరకు కంప్లీట్గా డిపెండెంట్, ప్రతి పార్ట్ డిపెండెంట్. ఇది ఎప్పటికీ డిపెండెంట్గానే ఉంటావా ఇండియాలో? మేబీ ఒక 10-15 years తర్వాత మేబీ ఛాన్సెస్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ఫౌండరీస్ కేమ్, మనకి ఇక్కడ ఫౌండరీస్ వస్తాయి, అప్పుడు మన ఐసీస్ మనమే చేసుకునే రోజులు వస్తాయి. సో అంటే ఇంత గ్రో అవుతున్న సినారియోస్లో ఎన్సాంట్రానిక్స్ ఎలా డిఫైన్ చేసుకుంటారు? ఎన్సాన్ పెట్టడానికి, ఎన్సాన్ ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్ కామర్స్లోకి రావడానికి ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ విల్ బి బ్రిడ్జ్ ఫర్ ది డెవలపర్ అండ్ స్టార్టప్. ఒక కాలేజ్లో నుంచి వచ్చే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ లేదంటే ఎవరైనా ఎంటర్ప్రెనర్ కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు, ఒక ప్రోడక్ట్ తయారు చేయాలనుకున్నప్పుడు ఎలక్ట్రానిక్స్ ఏవేవైతే ఇంపోర్ట్ చేసుకోవాలంటే, ఏమైనా స్టార్టింగ్ పెట్టాలని ఆ ఫేస్ నేను కూడా చేశాను. ఇనిషియల్గా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు నేను స్ట్రైట్ అవే ఇంపోర్ట్ చేస్తున్న దానికి ఇంపోర్ట్ లైసెన్స్ కావాలి, సో నీకు కస్టమ్స్ తెలియాలి, ఇవన్నీ తెలియాలి. సో ఇనిషియల్గా నీకు అవన్నీ లేకుండా ఇండియాలో ఉన్న అన్నీ దొరికి ఎవరైనా ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళు సేల్ చేసి దట్టు జెన్యూన్ పార్ట్ సపోర్ట్ ఉన్న దొరికితే ఎవరైనా స్టార్టప్ చేసేవాడికి ఒక ప్రోడక్ట్ చేసుకునే దానికి ఈజీగా ఇన్వెస్ట్ చేసుకోగలరు. అన్నీ ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఇది ఎక్కడో దగ్గర ఒక ల్యాక్ అవుతావు, ఒక స్టెప్ బ్యాక్ అవుతావు. నీకు ఇక్కడే సపోర్ట్ దొరికి టెక్నికల్గా జెన్యూన్ పార్ట్స్ దొరికితే నీకు ఇక్కడ తయారు చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ మంచి ప్రోడక్ట్స్ చేసుకునే దానికి ఎన్సాన్ ఒక ప్లాట్ఫామ్ లాగా ఉపయోగపడుతుంది. అక్కడ అన్ని కాంపోనెంట్స్ దొరుకుతాయి, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన మొత్తం ఇక్కడ దొరుకుతాయి. సో ప్రతిదీ దాని దట్టు వాట్ వీఆర్ ప్లానింగ్, మనం ఏం ప్లాన్ చేయాలనుకుంటున్నామంటే మన దగ్గర కొన్నవాడు దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, దట్ గైడెన్స్ మేము చేయడానికి అవర్ టెక్నికల్ టీమ్ని మోటివేట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక కాంపోనెంట్ కొన్నాడు, తను ఎక్కడో దగ్గర వాడాలి, దాన్ని ఎలా వాడాలి అనేది చెప్తాం. కంప్లీట్గా వాడడం చెప్పం, బికాజ్ దట్ ఈస్ వాళ్ళ జాబ్. ఎలా వాడాలి, దాన్ని ఎంతవరకు పనిచేస్తుంది, అవన్నీ హెల్ప్ చేద్దానికి ఎన్సాన్ స్టార్ట్ చేసి. రైట్, మీరు అన్నట్లే యాజ్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ బ్రిడ్జ్. ఇప్పుడు ఒక కొత్త ప్రోడక్ట్ డెవలప్ చేద్దాం అనుకున్న ఒక స్టార్టప్, ఒక స్టూడెంట్కు, బట్ వై దే హ్యావ్ టు చూస్ ఓన్లీ ఎన్సాన్? ఓన్లీ ఎన్సాన్, దట్స్ వాట్. ఎన్సాన్ని చూస్ చేసిన కావాలంటే ఒకటి జెన్యూన్ ప్రోడక్ట్ సపోర్ట్. ఎవరైనా ఎలక్ట్రానిక్స్ కొనుక్కునే వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చూస్తారు ఫస్ట్. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటికి ఒక ఎలక్ట్రానిక్ కొనుక్కున్నాం, మనకు వచ్చి ఒక డెమాన్స్ట్రేషన్ చేస్తారు. నేను డైరెక్ట్గా నువ్వు వచ్చి ఆన్ చేసుకోలేవు కదా. ఎందుకు డెమాన్స్ట్రేషన్ చేస్తారంటే ఫీచర్స్ ఉంటాయి దానిలో, ఆ ఫీచర్స్ ఎలా వాడాలి అని చెప్పడానికి. అలాగే ఒక కాంపోనెంట్ కొనుక్కున్నప్పుడు మనం ఆ కాంపోనెంట్ని హౌ టు యూస్, మనం వాళ్ళకి సపోర్ట్ కంప్లీట్గా మన ప్లాన్ ఏంటంటే అమ్మేసి వదిలేయడం అనేది మన పాయింటే కాదు. హౌ సపోర్ట్, ఎంత సపోర్ట్ చేస్తామా అని. ఈరోజు మన దగ్గర నుంచి ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటే ఆ ప్రోడక్ట్ తను కంప్లీట్గా తను యూజ్ చేసుకున్నందుకు ఎన్సాన్ని సపోర్ట్, దానివల్ల ఎన్సాన్కి వస్తారు అనే ఒక నమ్మకం. అంటే డూ వీ హ్యావ్ ఎనీ, బికాస్ 10 years నుంచి డూ వీ హ్యావ్ ఎనీ రిలయబుల్
customers or clients for us? మనకి చాలామంది కస్టమర్స్ ఉన్నారు. ఐ విల్ టెల్ యూ ఫర్ ఎగ్జాంపుల్, అది నేను ఒక కాలేజ్ స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ వచ్చాడు నా దగ్గరికి. వాళ్ళ ఫాదర్ వచ్చి మా పాపకి ఒక మనం సేల్ చేసేది ఒకటి కావాలి అన్నాడు, కానీ నేను అంత అఫోర్డ్ చేయలేను. అంటే దిస్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్. ఎందుకు వస్తారు అంటే ఎందుకు రిలయబుల్ పీపుల్ ఉంటారు అనేది. ఆ పాప ప్రాజెక్ట్ కోసం మనం బోర్డు ఇచ్చాం, ఆ పాప ప్రాజెక్ట్ చేసుకుంది. మనం కాస్ట్ ఏం తీసుకోలేదు, మనం ఏం చెప్పామంటే వర్క్ చేసుకోమన్నాం. కానీ ఆ పాప మనం ఒక బోర్డు ఫ్రీగా ఇచ్చాం, ఆ పాప మళ్ళీ రిటర్న్ ఇచ్చింది. కానీ ఆ పాప వల్ల ఆ నేమ్ ఇట్ వెంట్ ఫర్ సమ్ అదర్ పీపుల్. ఒక 100 మెంబర్స్కి ఒక కాలేజ్లో తెలిసింది ఈ పర్టికులర్ కంపెనీ దగ్గర ఇవి ఉంటాయి, వీళ్ళ సపోర్ట్ ఉంటుంది, వాళ్ళందరూ మన దగ్గర కొనుక్కున్నారు. సో అది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సపోర్ట్. మనం ఎంత సపోర్ట్ చేస్తామో అనే దాన్ని బట్టి. అండ్ సార్ ఈ 10 yearsలో చూస్తే మనకి 99% అందరు రిపీటెడ్ కస్టమర్సే ఉన్నారు. ఎవరైతే మన దగ్గర కొనుక్కుంటారో ఎక్కువ, వాళ్ళ దగ్గర నుంచే రిపీటెడ్ ఆర్డర్స్. ఒకసారి మన దగ్గర కొనుక్కున్నప్పుడు వీళ్ళ దగ్గర జెన్యూన్. ఇంతకుముందు నేను అమెజాన్లో సేల్ చేసినప్పుడు కూడా ఎక్కువ కొనుక్కునేవాళ్ళు, రిపీట్ ఆర్డర్స్. కొత్త వాళ్ళు తక్కువ మంది అయినా రిపీట్ ఆర్డర్స్ అంటే ఎప్పుడు రిపీట్ కొంటారు, దాన్ని నచ్చితే. ప్రోడక్ట్ నచ్చినప్పుడే రిపీటెడ్ కస్టమర్స్ వస్తారు. ఇప్పుడు కూడా మన దగ్గర 99% మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రిపీటెడ్ పీపుల్ ఎక్కువ ఉంటారు. ఎవరైతే మన ప్రోడక్ట్స్ వాడుతుంటారో వాళ్ళు రెగ్యులర్గా మన దగ్గరే కొంటారు. ఈ కంపెనీకి రిలయబిలిటీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్, దీస్ ఆర్ ద ఓన్లీ టూ. అండ్ సపోర్ట్. వెన్ ఎవర్ దే హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విల్ సాల్వ్ ఇట్. ఏదైనా ప్రోడక్ట్ పోయింది, వాళ్ళ దగ్గర పని చేయట్లేదు, విల్ రీప్లేస్ ఇట్. ఓకే, విల్ డూ ఫ్రీ సర్వీస్. 1 year తర్వాత కూడా మేము చాలా మందికి ఫ్రీ సర్వీస్ చేసి ఇచ్చాం, విచ్ ఈస్ అ మినిమల్ కాస్ట్. మేజర్ కాస్ట్ అంటే ఇస్ కాస్ట్ ఎఫెక్ట్ అయితే యూజ్ టు ఇన్ఫార్మ్. ఎప్పుడు సర్వీస్ ఛార్జ్ ఏ రోజు తీసుకోలేదు, ఏదైనా కాంపోనెంట్ రీప్లేస్ చేసి దానికి తీసుకున్నాం తప్ప. సో దట్ వీఆర్ బిల్డింగ్ అప్. ఓకే. సో ఎక్కడ మనీ మోర్ ఇంపార్టెంట్ కంటే కస్టమర్ సపోర్ట్ మోర్ ఇంపార్టెంట్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అనే ఇంపార్టెన్స్లో పనిచేస్తున్నాం. కాబట్టి వి థింక్ ఎన్సాన్ యాజ్ ఎ బెటర్ ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ. సో అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఒక అమ్మాయికి మీరు అంటే అసలు ఆ అమ్మాయి అది ఎలా కనెక్ట్ అయ్యింది, ఫ్రీ ఎలా ఇచ్చారు? ఐ మీన్ పబ్లిసిటీ ఈస్ గుడ్, బట్ ఆ డిసిషన్ ఏంటి అంటే? ఐ విల్ టెల్ యూ ఎ స్మాల్ ఫన్నీ స్టోరీ. యాక్చువల్గా ఫాదర్ నాకు ఒక మెయిల్ చేశారు. సో ఇట్లా మా పాపకు ఒక ప్రాజెక్ట్ ఉంది, ఎలక్ట్రానిక్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్. సో తన రిక్వైర్మెంట్కి తన ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే ఈ బోర్డు కావాలి అని అడగానే నేను ఆఫీస్లో వాళ్ళని ఇట్లా బోర్డు వచ్చింది, మీరు ప్రైస్ పంపించమన్నాను. ప్రైస్ పంపించారు. ప్రైస్ పంపించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మెయిల్ పెట్టారు, సరే మేము మాట్లాడాలనుకుంటున్నాము అని. అప్పుడు బేసికల్గా ఏంటంటే ఆఫీస్లో మొదటి నుంచి ఎవరైనా కస్టమర్ మాట్లాడాలనుకుంటే ఇనీషియల్గా వాళ్ళకి నేనే మాట్లాడేవాడిని. అప్పుడు నేను కాల్ చేసినప్పుడు ఆయన ఏమన్నా అంటే, నేను చాలా లోవర్ ఎంప్లాయీని, నేను అంత ఎఫర్ట్ చేయలేను, కానీ నాకు కూతురు బాగా చదువుకుంటుంది, తనకి ఈ ప్రోడక్ట్ వస్తే తన ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అంటే, నేను అప్పుడు నాకు అనిపించింది బాగా చదువుకుంటుంది కదా, ఎందుకంటే నేను అప్పుడు ఆయన ఫోన్, సార్ నేను బోర్డు పంపిస్తాను మీకు, నాకు ఇప్పుడు ఏం డబ్బులు ఇవ్వద్దు, మీ పాపని వర్క్ చేసుకోమనండి, వర్క్ అయిపోయినాక బోర్డు రిటర్న్ చేయమనండి. నాకు యాక్చువల్గా ఎన్సాన్లో ఏంటంటే ఎవరికి కొత్త బోర్డులు ఇవ్వం. ఓకే. సో దట్ ఈస్ అవర్ పాలసీ. ఎందుకంటే ఎలక్ట్రానిక్ బోర్డ్స్ మన దగ్గర ఇప్పుడు పాతవి ఉండవు. ఎవరికైనా న్యూ బోర్డు వాళ్ళని నేర్చుకోవాలన్నా న్యూ బోర్డు కొనుక్కొని నేర్చుకోవాలి తప్ప మన దగ్గర డెమో బోర్డులు అట్లా ఎప్పుడు పెట్టలేదు, అట్లా ఎప్పుడు మేనేజ్ చేయలేదు. సో నేను ఆ పాప కోసం ఓకే లెట్ ఇట్ బి హ్యావ్ అని తీసుకొని వెళ్ళి తనకి కొరియర్ చేయించాను. తను ప్రాజెక్ట్ చేసింది. ఆఫ్టర్ 3 months బోర్డ్తో పాటు తను ఒక లెటర్ రాసింది. అది నా కళ్ళలో నీళ్ళు తిరగడానికి అది ఎంత బాగా రాసిందంటే, తను ఆ ప్రాజెక్టు ఆ కాలేజ్ మొత్తంలో కల్లా ద బెస్ట్ ప్రాజెక్ట్ అయింది. సో తనకి అది క్యాంపస్ ప్లేస్మెంట్ అయింది. తను తన ఫ్రెండ్ అది దానంతా రాసింది, మీ వల్ల నాకు హెల్ప్ అయింది, నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ అయ్యాను అని. అది మనకి ఆ బూస్టప్, అది ఒక బూస్టప్ లెటరు. కానీ తన వల్ల తన ఫ్రెండ్స్కి చెప్పి, ఆ కాలేజ్లో ప్రొఫెసర్లకు చెప్పి మనకి రెవెన్యూ జనరేట్ చేసింది. సో మనము యాజ్ ఎ రెవెన్యూ పరంగా ప్లస్, యాజ్ ఎ హ్యుమానిటీగా ప్లస్. కరెక్ట్. సో బోత్ వైజ్ ఇట్ హాస్ ఎ వెరీ ప్లస్. బట్ ఆ డెసిషన్ మాత్రం చాలా బోల్డ్ డెసిషన్ ఇచ్చారు. ఐ మీన్ ఒక అన్నోన్ పర్సన్, ఎగ్జాక్ట్లీ ఎవరో తెలియదు, జస్ట్ చదువుకుంటా. ఐ మీన్ లైక్ ఐ డోంట్ నో హౌ యూ టుక్ దట్. ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్. ఇలాగే ఇద్దరు హైదరాబాద్ వాళ్ళే ముగ్గురు ఆఫీస్కి వచ్చారు. ఆఫీస్కి వచ్చి మేము స్టార్ట్అప్ చేస్తాము, మీ ప్రోడక్ట్ మాకు చాలా అవసరము, మేము చెక్ చేసుకుంటామంటే ఆఫీస్లో చెక్ చేసుకోమన్నా. సరే ఇది మాకు పని చేస్తుందో పని చేయదో, మా ఆఫీస్లో ఎక్విప్మెంట్ అంతా ఉంది, ఆఫీస్ తీసుకొని వెళ్ళి చెక్ చేసి వర్క్ అయితే మీకు పే చేస్తామంటే లెట్ హ్యావ్ అది తీసుకెళ్ళాను నేను చెప్పాను. 4 years నో కాస్ట్ నథింగ్, ఈరోజు రాలేదు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు.
సో వైస్ దిస్ ఒక పక్క నీ హెల్ప్కి ప్లస్ అయింది, ఒక పక్క నీ హెల్ప్కి మైనస్ అయింది. అందుకని యూ డోంట్ జడ్జ్ రైట్ పీపుల్ ఎవరో రాంగ్ పీపుల్ ఎవరో, ఇట్స్ ఆల్ అవర్స్. ఐ మీన్ బట్ అక్కడ ఏంటంటే చదువుకుంటున్నారు అని మనం మనీ వద్దు రిటర్న్ ఇచ్చేమన్నాం, ఇక్కడ ఏంటంటే తీసుకొని యూజ్ చేసుకొని మనీ ఇమ్మన్నాం. సో దట్ ఈస్ ద వాట్ కెన్ బి ద అప్రాక్సిమేట్ బడ్జెట్ సార్? అంటే ఆ పాపకి ఇచ్చింది 2017 అరౌండ్ 18లో 28K, ఓకే, 28,000 రూపీస్. సో ఆ 28,000 డెసిషన్ బి టర్న్ ఇంటూ సమ్ గుడ్ రెవెన్యూ అట్ దట్ టైమ్ 2 ఎంప్లాయీస్ శాలరీ. రైట్, కానీ ఒక మంచి రెవెన్యూ అయితే ఎగ్జాక్ట్లీ. ఇప్పటికీ ఆ కాలేజ్ నుంచి ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. ఇట్స్ ఇన్ మద్రాస్లో, ముంబైలో యూనివర్సిటీ. ఓకే, దే ఆర్ ఫ్రమ్ పూణే, దే ఆర్ నాట్ ఫ్రమ్ హియర్, దే ఆర్ పూణే వాళ్ళు. పూణే వాళ్ళు, ఆ పాప ముంబైలో చదువుకునేది. ఆ కాలేజ్ నుంచి ఇప్పటికీ మనకు ఆర్డర్స్ వస్తాయి. ఆ కాలేజ్లో VLSA ల్యాబ్ ఉంటుంది, ఆ ల్యాబ్ నుంచి మన బోర్డ్స్ కొన్ని ఉంటాయి, ఇప్పటికీ ఆర్డర్స్ వస్తుంటాయి. దట్స్ గుడ్ విల్. సో చాలా ఐ మీన్ ఇయర్స్ ఆఫ్ బిజినెస్ వచ్చి మనకి ఇలాంటి వాటిలో చాలా చాలా ఫన్నీ జరుగుతుంది. ఇప్పుడు అమెజాన్లో మనం కామర్స్ చేసాం. అవును, అమెజాన్లో నెగిటివ్ ఏంటంటే, అమెజాన్లో మన ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ వెళ్ళాయి. ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేసేవాళ్ళు, లోపల ఎలక్ట్రానిక్ బోర్డ్స్ అన్ని తీసుకొని పైన మెకానికల్ క్లోజ్ చేసి ఇటీవల పెట్టినట్టు పంపించేవాళ్ళు. అంటే సో అలాగా సమ్వేర్ ఎక్కడో దగ్గర నెగిటివ్స్ చాలానే ఉంటాయి. ఈ మన ప్లాట్ఫామ్స్లో నెగిటివ్స్ చాలానే తగులుతాయి. అంటే అవి అమెజాన్లో ఫేస్ చేసి, బట్ ఎన్సాన్లో కూడా అలాంటిది ఏమైనా? ఎన్సాన్లో ఏం పెద్ద ఫేస్ చేయలేదు, కానీ మా వాళ్ళు ఫన్నీ థింగ్ చేశారు. ఏదైతే బోర్డు ఇట్లా ఎంటీ వచ్చినవి ఉంటాయి కదా, ఎక్కడో పక్కన పెడతాం, బై మిస్టేక్ ఒక కస్టమర్కి అలా పంపించారు. బట్ కస్టమర్ ఈ నోట్ టు మీ కాబట్టి దే ఇన్ఫార్మ్, దట్ ఇస్ ఆల్ ఇన్ అవర్ హ్యాండ్స్ కాబట్టి మనం చేయొచ్చు. కానీ మనము సేల్ చేసిన కస్టమర్ ఈజ్ నాట్ కమ్ బ్యాక్ కదా. కరెక్ట్, డెఫినెట్గా. ఇప్పుడు దట్స్ వాట్ ద రిలేషన్. ఇప్పుడు మనం ఏదైతే వాడు ఎలక్ట్రానిక్ తీసుకొని ఎంటీ పంపించాడో మనం కాంటాక్ట్ చేయడానికి లేదు, మన బోర్డు మనం తెచ్చుకోవడానికి లేదు. అదే నేను నా కస్టమర్కి రాంగ్ ప్రోడక్ట్ పంపించాను, కస్టమర్ నాకు ఇంటరాక్ట్ అయ్యాడు, నేను గుడ్ ప్రోడక్ట్ పంపించగలిగాను. దట్ ఈస్ ద ఓన్లీ సినారియో. ఎవరైతే కాంటాక్ట్, అక్కడే జెన్యూనిటీ మన ఇది బాగా తెలుస్తుంది. ఓకే, సో మన రీనౌండ్ క్లయింట్ నేమ్స్ అంటే ఏం చెప్తారు సార్? ఐ మీన్ రీనౌండ్ కైండ్లీ ఫర్ ఎన్సానిక్స్, లైక్ కాలేజెస్ లైక్ ది గోకురాజు రంగరాజు, లైక్ టాప్ కాలేజెస్, IIT Hyderabad, BITS Hyderabad, IIT Kharagpur, these are all the top colleges. IIT Chennai, the top colleges, Anna universities. And coming to the defense labs like ECIL, HAL, DRDOs, and we are done for this Sriharikota SHAR, where the rocket launcher, we have already developed some systems to them. So ilago mana major clients unnaru. And anyone, I mean, private sector సెక్టర్లో రీసెంట్లీ వీ హ్యావ్ డన్ ఫర్ ద టైటాన్ తనిష్క్ జ్యువెలరీస్కి మనం బ్యూటిఫుల్గా చేసాం. వాళ్ళు దేర్ ఆర్ మోర్ దాన్ 400 మెంబర్స్ ఇప్పుడు కొన్నారు, ఇంకా 400 కొంటున్నారు. వీ హ్యావ్ బిల్డ్ అ బ్యూటిఫుల్ విత్ కెమెరా. దే ఆల్ వాళ్ళ జ్యువెలరీ మొత్తం కెమెరా క్యాప్చర్ చేసుకొని కస్టమర్స్కి డిస్ప్లే చేసేదానికి దే ఆర్ యూజింగ్. So is it, I mean, designed by Ensan or? No, it's not design, it's only trading. Ensan e-commerce is planning only for the trading. Okay. Trading of the semiconductor components. That particular components we are authorized. So we see that order is also not at actually this particular thing. There are other distributors are there in India. So they have inquired all the people. They have contacted. I have continuously supported them for almost more than 15 to 18 calls. I have technically supported. I have given some free material. Let them check it. After all, they checked it, everything. After then, they bought continuously to us. సో దేర్ అక్కడ మన కస్టమర్ సపోర్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేది అక్కడ తెలుస్తుంది. ఒక కస్టమర్ని మనం పోగొట్టుకో, ఒక కస్టమర్ దానికి ఒక ఎంక్వైరీ వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా ఆర్డర్గా కన్వర్ట్ చేసుకోవాలనేది దట్ ఈస్ మన క్యాపబిలిటీ, రైట్? సో మార్కెట్లో ఎలక్ట్రానిక్స్ సేల్ చేసేవాళ్ళు దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. నీ దగ్గరే కొనాలి అంటే వాట్ ఈస్ ద స్పెషాలిటీ అని. ఇప్పుడు సేమ్ కాంపోనెంట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఏసీ ఉంటుంది, LG ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉంటుంది, బజాజ్ ఉంటుంది, తిరుమల ఉంటుంది, అన్ని దిక్కుల్లో ఉంటాయి. కానీ నువ్వు పర్టికులర్ నువ్వు ఎక్కడో ఇక్కడ 3-4 తిరిగిన దగ్గర ఒకటి దగ్గర కొంటావు. ఎందుకు కొంటావు అంటే తను ఎక్స్ప్లెయిన్ చేసే ప్లీజింగ్, తను నీకు రాగానే నీకు ఇచ్చే ప్లీజింగ్ దాన్ని బట్టి నువ్వు చెప్తావు. అంటే నువ్వు ఎలా మార్కెట్ చేసుకుంటావు అనేది ఇంపార్టెంట్. బిజినెస్లో గ్రో అవ్వాలంటే ఫస్ట్ థింగ్ నువ్వు ఎలా మార్కెట్ చేసుకొని నీ ప్రోడక్ట్ని సేల్ చేస్తావు, ఆ ప్రోడక్ట్ అవతలకి ఎలా ఉపయోగపడుతుంది. దీస్ ఆర్ ద మెయిన్ కీ. అంటే లెట్స్ సే సార్, ఇప్పుడు మీకు ఇలాంటి పెద్ద పెద్ద క్లయింట్స్ ఉన్నారు కాబట్టి ఫైన్, ఒక చిన్న స్టార్టప్ వచ్చింది అనుకోండి, వీళ్ళని ట్రీట్ చేసినట్లే ట్రీట్ చేస్తారా, ఆర్ ఎల్స్ వాళ్ళ రెవెన్యూ ఆర్ వాళ్ళ ఆర్డర్ వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి ఏమైనా సపరేట్ ట్రీట్ ఉంటుంది? కస్టమర్ ఈజ్ ఆల్వేస్ సేమ్.
if it is a big or small. Actually, we treat small customers good rather than big customers. Big customers have a lot of choice, but small customers తక్కువ చాయిసెస్ ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఒక స్టార్టప్ వచ్చాడు, కొత్తగా వచ్చాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే వచ్చావు, ఎన్సాన్కి వచ్చావు. సార్ ఐ వాంట్ టు స్టార్ట్అప్ లైక్ యువర్ కంపెనీ, నాకు ఇంత ఫండ్ ఉంది, నేను కంప్లీట్. సో నేను యాజ్ ఏ 2 things, అరే వీడికి చెప్తే కాంపిటీటర్ అవుతాడేమో అనుకుంటే ఐఎమ్ స్టాప్ దేర్ ఇట్ సెల్ఫ్. కానీ అదే నేను గైడ్ చేసి నేను డిఫరెంట్ ఇట్ నాట్ సిమిలర్, డిఫరెంట్ వేర్ యూ కెన్ సెమీ కండక్టర్స్లో ఇంకేదైనా బెటర్గా చేసుకునేదానికి నీకు గైడ్ చేయగలిగితే యూ విల్ ఆల్సో గ్రో ఈజ్ ఈక్వల్ టు కరెక్ట్. సో అండ్ యూ విల్ ఆల్సో, ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేశాను కాబట్టి నీ మైండ్లో అరే నాకు ఆ రోజు సార్ హెల్ప్ చేశాడు. అలాగా ఇండియాలో ఎంటర్ప్రినర్స్ విల్ గ్రో. సమ్వేర్ ఎక్కడ దగ్గర స్టక్ కాకుండా ఎంటర్ప్రినర్స్ విల్ గ్రో. కాంపిటీటర్ అనుకుంటే న్యూ కంపెనీస్ విల్ నాట్ కమ్. కరెక్ట్. బికాజ్ నువ్వు ఏ ప్రోడక్ట్ అయినా తీసుకో, ఇట్ ఇస్ సాఫ్ట్వేర్ ఆర్ ఎలక్ట్రానిక్స్, ప్రతి ఒక్కరు ఉంటారు ఆల్రెడీ, ఎప్పుడో దగ్గర కంపెనీ పెట్టుంటారు. ఒక స్టార్టప్ అనేది ఇస్తుంటే నీ ఐడియా, నువ్వు ఎలా డిఫరెంట్గా థింక్ చేస్తావు, నువ్వు ఎలా డిఫరెంట్గా నీకు ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తావు. నేను ఒక ప్రోడక్ట్ చేసుకోగలను బట్ నేను ప్రమోట్ చేయలేను. అదర్ కంపెనీ అందులో ప్రోడక్ట్ చేయలేరు, నా దగ్గర కొని ప్రమోట్ చేయొచ్చు, వాళ్ళు పేటెంట్ రైట్స్ తీసుకొని. రైట్. సో అలాగా నువ్వు నీ మెయిన్ థింగ్ ఏంటంటే 3 things టు బిల్డ్ ఏ కంపెనీ గ్రో అవ్వడానికి మెయిన్ థింగ్ ఏంటంటే నీవు టీమ్ వర్క్, నువ్వు ఎలా ప్రమోట్ చేసుకుంటావు, కస్టమర్ని నువ్వు ఎలా ట్రీట్ చేస్తావు, ఈ 3 చాలా ఇంపార్టెంట్. సో ఐ మీన్ 10 years నుంచి ఎన్సాన్ చాలా గ్రో అయింది, అంటే ఫినాన్షియలీ, కంపెనీ వైజ్, ఎంప్లాయీస్ వైజ్, అన్ని పర్స్పెక్టివ్లో. సో ఇప్పుడు ఇంకా సెమీ కండక్టర్స్లో చాలా గ్రో అవుతుంది. సెమీ కండక్టర్స్ అనేది ఒక బూమ్ అనేది గవర్నమెంట్ అయితే తీసుకొస్తుంది. సో ఎకానమీ పైన ఎలాంటి చేంజ్ చేసుకుంటాయి సార్? ఎకానమీ పైన అంటే కంపేర్ టు ఎన్సాన్ రిలేటెడ్ ఎకానమీ ప్రకారంగా చూస్తే ఎన్సాన్ని నెక్స్ట్ లెవెల్, హై లెవెల్. ఇప్పుడు దాకా ఏంటంటే మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్ లైక్ అమెజాన్ ఇంతకుముందు చెప్పినట్టు కాకుండా ఇప్పుడు ఓన్ బ్రాండింగ్ మీద లాస్ట్ 2-3 years నుంచి కష్టపడుతున్నాం. ఇప్పుడు ఓన్ బ్రాండింగ్ ఇంకొంచెం బెటర్గా వెళ్ళాలనుకుంటున్నాం ఎన్సాన్ని. సో వాట్ వీ ఇప్పుడు మేము ఎన్సాన్లో యాక్చువల్గా ఎలక్ట్రానిక్స్లో చూస్తే మోర్ దాన్ 1 million ప్రోడక్ట్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్స్ మోర్ దాన్ 1 million ఉంటాయి. సో మేము ఎక్కడో ఒక 1000, 2000, 3000 ప్రోడక్ట్స్కి అనుకున్నాం. ఇప్పుడు వీఆర్ ప్లానింగ్ మోర్ దాన్ ఇప్పుడు ఈ కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో వీఆర్ ఆల్మోస్ట్ ఎక్స్పెక్టింగ్ కంటిన్యూస్ స్టాక్ మోర్ దాన్ 50,000. ఓకే, 50,000 ప్రోడక్ట్స్ని వీఆర్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్ అండ్ సమ్ స్టాక్స్ ఆర్ దేర్. సో ఇప్పుడు రిలయబుల్ సోర్స్ నుంచి, జెన్యూన్ సోర్స్ నుంచి ఎన్సాన్ ప్రోడక్ట్స్ ఆల్ ఓవర్ ఇండియా అన్ని ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీకి రీచ్ అవ్వాలి. ఎవరైనా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కావాలంటే ఇండియాలో ఎన్సాన్ నుంచి కొనుక్కోవాలనేది కాన్సెప్ట్. సో దట్స్ వాట్ వీఆర్ ప్లానింగ్. సో మీరు సపోర్ట్ ఒకటి ఫ్యాక్టర్ ఇస్ వెరీ కీ రోల్ ఇన్ ఎన్సాన్లో. సో ఇస్ ఇట్ 24/7 సపోర్ట్ ఉంటుందా లేకుంటే ఎలా సార్? యాక్చువల్గా మన దానికి 24/7 సపోర్ట్ అవసరం లేదు. ఎందుకంటే మనం వీఆర్ సెల్లింగ్ యాజ్ అన్ సెమీ కండక్టర్ కాంపోనెంట్స్, ఎలక్ట్రానిక్ బోర్డ్స్ కాబట్టి ఓన్లీ 6 days a week, మార్నింగ్ 10 to 6 ఈ టైంలోనే సపోర్ట్ ఉంటుంది. 24/7 నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే మనం చేసుకునేది ఏంటంటే ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసుకునే వాళ్ళు, హాబీస్ట్ కానీ, స్టూడెంట్స్ కానీ ప్రోడక్ట్ తయారు చేసేవాళ్ళు. సో దే డోంట్ వర్క్ ఆన్ 24/7. ఇఫ్ దే హ్యావ్ రియల్లీ గెటింగ్ ఎనీ ప్రాబ్లమ్ దే సెండ్ అన్ ఈమెయిల్. ఏదైనా ఈమెయిల్ పంపించవచ్చు, మనం రెస్పాండ్ అవుతాం. ఫోన్స్ పంపించవచ్చు, నెక్స్ట్ డే ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటుంది. సో టర్న్ ఓవర్ అంటే డే రెస్పాన్స్ అంతే. ఇట్స్ నాట్ మోర్ దాన్ అవర్స్, అంటే మోర్ దాన్ డేస్. కానీ టర్న్ అరౌండ్ ఒక డే రెస్పాన్స్లో మనం దాని కంప్లీట్ సొల్యూషన్ ఇస్తాము. ఐ మీన్ లెట్స్ సే ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, హౌ ఎన్సాన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ఎ స్టూడెంట్ అంటే లిటరల్గా చెప్పాలంటే స్టూడెంట్కి ఎన్సాన్ ఏమి హెల్ప్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్టూడెంట్ ఏదైనా నేర్చుకొని హీ వాంట్ టు బికమ్ ఏదైనా ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ చేసి తను ఏదైనా ఒక అప్లికేషన్, ఒక ఎలక్ట్రానిక్ బోర్డ్ మీద, ఎలక్ట్రానిక్ అప్లికేషన్ మీద ఏదైనా అప్లికేషన్ చేయాలి, ఒక డ్రోన్ చేయాలనుకుంటున్నాడు, ఒక డ్రోన్లో కెమెరా ఫిట్ చేయాలనుకుంటున్నాడు. సో ఇలాగ తను ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు ఇండియాలో ఎస్పెషల్లీ ఎన్సాన్లో అన్నీ దొరుకుతాయి. యూ కెన్ ఏబుల్ టు బై. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఉన్నాడు, ఎన్సాన్లో ఏం చేసామంటే వీ హ్యావ్ కమింగ్ ఇయర్స్ మేము ఏమనుకుంటున్నామంటే అకాడమిక్ చదువుకున్న వాళ్ళకి మా మార్జిన్లో తగ్గించుకొని వీళ్ళు కట్ త్రోట్ మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నాం విత్ లెస్ మార్జిన్ ఆఫ్ 1 or 2% మార్జిన్ వేసుకొని స్టూడెంట్స్కి అకాడమిక్ డిస్కౌంట్, వాళ్ళ కాలేజ్ ఐడి కార్డ్ కానీ కాలేజ్ సంబంధించి ఏదైనా ఎన్సాన్కి మెయిల్ పెడితే మేము వాళ్ళకి అకాడమిక్ డిస్కౌంట్స్లో
వాళ్ళకి సప్లై చేయాలనుకుంటున్నాం విత్ లోయర్ మార్జిన్స్. వీ థాట్ దట్ ద కెరీర్ హ్యాస్ బీన్ స్టార్ట్ ఫ్రమ్ దగ్గర. వాళ్ళు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే అప్పుడు అలా ఎన్సాన్ హెల్ప్ చేస్తుంది. వాళ్ళకి ఏదైనా సప్లై చేసిన తర్వాత అది ఎలా వాడాలి అని చెప్తుంది. సో దట్స్ వాట్ ఎన్సాన్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్. అంటే ఇది ఒక ఇండివిజువల్ స్టూడెంట్కి హెల్ప్ అవుతుంది, లేకుంటే యాజ్ అ కాలేజ్ మేనేజ్మెంట్ వచ్చేసి మా దగ్గర ఇండివిజువల్ స్టూడెంట్ హెల్ప్ అవుతుంది. సో కాలేజ్ మేనేజ్మెంట్కి మనం డిస్కౌంట్స్ ఇవ్వం, ఓన్లీ ఫర్ ద స్టూడెంట్స్. రైట్. ఇప్పుడు ఒక స్టూడెంట్ లెట్సే తను ఒక 4th year ఏసీ స్టూడెంట్ ఉన్నాడు, ఆర్ కోర్ సబ్జెక్ట్ స్టూడెంట్ ఉన్నాడు. తను ఒక మంచి మీరు అన్నట్లు ఒక డ్రోన్ని బిల్డ్ చేయాలనుకుంటాడు. ఆ డ్రోన్కి సంబంధించిన అన్ని చిప్స్ కానీ అన్ని ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కానీ ఎన్సాన్లో దొరుకుతాయి. సో అన్ని కంప్లీట్ విత్ మోటార్స్, ఫ్యాన్స్, వింగ్స్, కెమెరాస్, ఎవ్రీథింగ్ అవైలబుల్. సో జస్ట్ నీట్ అంటే తను జస్ట్ ఆర్డర్ చేసేసి అలైన్ చేసుకొని డ్రోన్ రెడీ చేయడం అంత. ఈ ప్రాసెస్లో ఎన్సాన్ టెక్నికల్గా హెల్ప్ ఎలా చేస్తుంది? టెక్నికల్గా తను ఏదైతే ఎన్సాన్ తీసుకుంటున్నాడో హౌ టు యూస్, దాన్ని ఎలా వాడాలి, సో దానికి ఏమన్నా స్కిల్ అవసరమా, అది తన ప్రాజెక్ట్ అంతా హెల్ప్ చేయదు. కొన్న ప్రోడక్ట్ ఎలా వాడాలని మాత్రం చెప్తుంది. ఏదైనా సింపుల్ ప్రోగ్రామ్, శాంపిల్ ప్రోగ్రామ్ ఏదైనా చేస్తుంది తప్ప కంప్లీట్ అప్లికేషన్ ఎన్సాన్ డెవలప్ చేయదు. శాంపిల్ అప్లికేషన్ డెవలప్ చేసి ఎన్సాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఏ మాడ్యూల్లో ఏ చిప్ వాడాలి, ఏ ఎలక్ట్రానిక్ వాడాలి, ఇవి మాత్రం గైడ్ చేస్తుంది. సో ఇఫ్ యూఆర్ ఎ స్టూడెంట్ నౌ, ఏం చూస్ చేసుకుంటారు, సెమీ కండక్టర్స్ ఆ సాఫ్ట్వేర్? నన్ను అడిగితే బోత్ ఎలక్ట్రానిక్స్ ప్లస్ కమ్యూనికేషన్. అంటే ఎలక్ట్రానిక్స్తో పాటు అప్లికేషన్ డెవలప్మెంట్ కూడా కావాలి. సాఫ్ట్వేర్ ఎలక్ట్రానిక్స్ కాంబినేషన్ ఉంటేనే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. అప్లికేషన్ చేసేవాడికి సాఫ్ట్వేర్, హార్డ్వేర్ నాట్, ఎలక్ట్రానిక్స్ నాట్ చాలా ఇంపార్టెంట్. సో తను ఏం రాయాలనుకుంటున్నాడో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే నీకు ఒక ఎలక్ట్రానిక్స్ కావాలి. సో రెండు కాంబినేషన్ ఉంటే ఈ ఫ్యూచర్ ఈజ్ పాసిబుల్. అంటే మీరు ఎప్పుడైనా ఈ జర్నీలో ఎప్పుడైనా క్విట్ చేసే సిచ్యువేషన్, క్విట్ చేసే హార్డ్ స్ట్రగుల్ ఎప్పుడైనా వచ్చిందా? యాజ్ ఆఫ్ నౌ రాలేదు. మేబీ నాకు స్టార్ట్ చేసినప్పుడు ఆర్డర్స్ రాకపోయింటే వచ్చిండేదేమో కానీ, బట్ గాడ్స్ గ్రేస్ నేను స్టార్ట్ చేసిన 2 months నుంచి నాకు ఆర్డర్స్ రావడం అలవాటు అయింది. సో అందుకని ఎప్పుడు అనిపించలేదు. అంటే స్టార్ట్ చేసినప్పుడు టర్న్ ఓవర్ ఎంత ఉన్నది ఇప్పుడు? వాట్ ఈస్ ద టర్న్ ఓవర్? నేను స్టార్ట్ చేసినప్పుడు 2.5-3 lakhs. ఇప్పుడు సమ్వేర్ అరౌండ్ 20 crores. సో 2.5 lakhs to 20 crores turnover. Yeah. Within the span of 10 years. In the span of 10-12 years. సో అంటే మీరు అమెజాన్ని క్విట్ అయ్యి మీ ఓన్ బ్రాండింగ్ని స్టార్ట్ చేసుకోవడం అనేది ఇస్ ఇట్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఆర్ ఇస్ ఇట్ అన్ ఈగో డెసిషన్? బేసికలీ ఇట్స్ నాట్ ఈగో డెసిషన్. ఐ హ్యావ్ వన్ ఓన్లీ థింగ్ ఏంటంటే అమెజాన్లో పీపుల్ రీచ్ ఎక్కువ ఉన్న క్వాలిటీ ప్రోడక్ట్ అమెజాన్కి ఇవ్వలేకపోతున్నాం. ప్రాబ్లం ఏంటంటే చాలామంది అమెజాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. పాయింట్ నెంబర్ 1. తర్వాత రియల్గా కొనుక్కునే వాళ్ళు ఇంతకుముందు అమెజాన్లో కొన్నట్టు ఇప్పుడు కొనట్లేదు. అమెజాన్ ఏమైపోయిందంటే ఈ-కామర్స్ మన బ్రాండ్ని బిలీవ్ చేసినట్టు అమెజాన్ బిలీవ్ చేయరు. అమెజాన్ మే రీచ్ ఆల్ ఓవర్ ఇండియా, బట్ జెన్యూన్ ప్రోడక్ట్ అమెజాన్ని వేర్ చేయలేరు. ఓన్ బ్రాండే బిలీవ్ చేస్తారు. ఓన్ బ్రాండ్లో జెన్యూన్ ప్రోడక్ట్ ఉంటుంది. అమెజాన్లో వెదర్ ఇట్ ఈస్ ఎ చైనా ప్రోడక్ట్, వెదర్ రియల్లీ ఇట్ ఈస్ అన్ ఇండియా ప్రోడక్ట్, హూ డజంట్ నో. బికాజ్ అక్కడ ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చర్స్ నేమ్ రాస్తారు తప్ప అది రియల్ జెన్యూన్ ప్రోడక్టా కాదని అమెజాన్లో చెప్పు. బట్ వన్ ఇట్ ఈస్ ఎ బ్రాండింగ్, మన బ్రాండ్ ఉన్నప్పుడు మన టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది, మనది ఉంటుంది, మన బ్రాండ్ ఇంక్రీజ్ అవుతుంది ఫ్యూచర్లో. బట్ పర్టికులర్ బ్రాండ్ ఇప్పుడు ఎన్సాన్ అంటే ఇట్ ఈస్ అన్ ఈ-కామర్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అదర్గా అవుతుంది. బట్ అమెజాన్ ఈజ్ నాట్ ఎన్ ఈ-కామర్స్ ఫర్ పర్టికులర్ ఐటమ్, రైట్? అమెజాన్లో ఏముంటాయి, అన్నీ ఉంటాయి, హౌస్ హోల్డ్స్ ఉంటాయి, క్లాత్స్ ఉంటాయి, మొత్తం ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్. బట్ ఎన్సాన్ తీసుకుంటే ఎన్సాన్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎలక్ట్రానిక్స్ ఈ-కామర్స్. సో బ్రాండ్ క్రియేట్ చేద్దామని. సో మీరు అన్నట్లు ఇప్పుడు మీ ఓన్ బ్రాండింగ్ చేసుకుంటున్నారు. యాజ్ యూ సెడ్ యూ హ్యావ్ ఇన్ హౌస్ డిజైన్ టీమ్ ఉన్నట్లు మీకు డెవలప్మెంట్ టీమ్ ప్లస్ బ్రాండింగ్ టీమ్ ఏదైనా ఉందా? యాక్చువల్గా డిజైన్ టీమ్ అంటే వీఆర్ ఇంటూ ఎలక్ట్రానిక్స్ డిజైన్, వీఆర్ నాట్ ఇంటూ వెనీ వెబ్ డెవలప్మెంట్ ఆర్ వెబ్ ప్రమోషన్స్, e-commerce development and all. So what we have done is we have searched for some companies who were able to develop. So in around we do, because మనం హైదరాబాద్లో ఉంటాం కాబట్టి హైదరాబాద్ సరౌండింగ్స్ అయితే మన కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఐ గో పర్సనల్ అండ్ విజిటెడ్ కపీ టెక్నాలజీస్ వేర్ దే హావ్ డెవలప్డ్ అవర్ e-commerce branding and all. Now they are continuing it and they are doing a great job. Okay. So marketing or funding? I will say marketing. Okay. Because see, funding you will get it, marketing you can't. See, marketing as per my knowledge, if you have an apple you can sell it to anybody. Right. If you don't have an apple still you need to sell.
That itself is a marketing. So I need to promote that. I'll sell myself. Marketing is you need to sell yourself. సో ఆ మార్కెటింగ్ స్టేజ్ ఎన్సెంట్రానిక్స్లో ఎప్పుడైనా వచ్చింది? Initially, I have done it. Initially, I don't have any projects. So I went and pitched myself. So I have this much capability, I can do it. Give me a chance. Right. And prove myself. So that's what we call it as a customer is a god. The first customer who can believe on you and మీకు ఎవరైతే నేను నమ్మిస్తారో అతను నువ్వు ఎప్పుడు, అందుకే కస్టమర్స్ని ఎప్పుడు మనం గాడ్ లాగా ట్రీట్ చేయాలి. సో కస్టమర్స్ లేకపోతే కంపెనీస్ లేవు కాబట్టి. సో అంటే మీరు అన్నట్లు ఒకటి ఏదైనా తీసుకొని దాన్ని వాడే విధానం డిఫరెంట్ ఉంది. సో ఎన్సెంట్రానిక్స్లో వీ హ్యావ్ సీన్ ఏ కోట్, ఎలక్ట్రానిక్స్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్. Yeah. మీరు అన్నట్లే ఎవరైనా పర్చేస్ చేసి ఏదైనా అనెథికల్ వేగా యూస్ చేస్తే హౌ ఎన్సెంట్రానిక్స్ ఇస్ రెస్పాన్స్. సో మాకు కొన్ని ఎన్సెన్లో ఎలా ఉంటుందంటే దెర్ ఆర్ సమ్ కాంపోనెంట్స్ విచ్ ఆర్ మేజర్ ఇంపాక్ట్ ఇన్ ది వర్కింగ్ స్టైల్. సో కొన్ని యాక్టివ్ కాంపోనెంట్స్ ఉంటాయి, వాటిని ఎలాగైనా వాడచ్చు. బాంబ్స్గా వాడచ్చు, లేదంటే నువ్వు ఫ్లై చేసేటప్పుడు వాడచ్చు. ప్రాసెసర్స్, ర్యామ్స్ ఉంటాయి. అవి కొనే వాళ్ళవి మేము డీటెయిల్స్ తీసుకుంటాం. దెర్ ఆర్ సర్టైన్ కాంపోనెంట్స్ విచ్ హ్యావ్ లిస్టెడ్. వాటిని కొనే ప్రతి కస్టమర్ని ఎక్కడ వాడతాడు, దేనికి వాడతాడు, వాళ్ళ అటెస్టేషన్తో లెటర్ తీసుకొని సేల్ చేస్తాం. ఆ పర్టికులర్ కాంపోనెంట్స్ విల్ టేక్ కేర్. రిమైనింగ్ కొన్ని కాంపోనెంట్స్ అవి ఎక్కడైనా మన రిమోట్ కార్స్ వాటిలో వాడే అలాంటి కొన్ని ఉంటాయి, అవి ఎనీబడి కెన్ యూస్. అవి వాటి వల్ల మనకేం ప్రాబ్లం ఉంటుంది. సో వన్ లాస్ట్ థింగ్, లైక్ లెట్స్ సే ఎప్పుడు ఎవరైనా ఒక కొత్త పర్సన్ వచ్చేసి ఒక స్టార్టప్ చేయాలనుకున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నా ఎక్స్పీరియన్స్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫోకస్ ఆన్ వాట్ యూ వాంట్ టు డూ. తను ఏం చేయాలనుకుంటే డోంట్ బిలీవ్ ఆన్ అదర్స్. నువ్వేం చేయాలనుకుంటే ఏదైనా ఒక కంపెనీ కానీ స్టార్టప్ కానీ చేయాలి అంటే ఆ పర్టికులర్ దానిలో ఈజ్ హ్యావింగ్ అన్ ఎక్స్పీరియన్స్. ఏదో వేగ్గా వచ్చి ఎవరో పక్కన పెట్టారని మనం పెట్టుకునేది కాదు. మనకి దానిలో ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనం ఏం చేస్తున్నామో మనకు ఆ నాలెడ్జ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ నా ఇండస్ట్రీ పెట్టుండాలి. నేను నా ఇండస్ట్రీ పెట్టడానికి నేను ఎలక్ట్రానిక్ బేస్డ్ కంపెనీస్లో 10 years వర్క్ చేస్తాను. ఐ నో వాట్స్ గోయింగ్ ఆన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రోడక్ట్ అక్కడికి వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళాను, ఆ కస్టమర్కి ఏం చెప్పాలి, నేను ఇంకొక కస్టమర్కి ఏం చెప్పాలి. సో ఆ కస్టమర్కి అవసరం లేదు నేను చెప్పాను అనుకో, ఈ నాట్ ఏబుల్ టు లిజన్. నన్ను వినను కూడా వినాడు. ఆ కస్టమర్కి ఇంపార్టెంట్ అయింది నేను ప్రమోట్ చేయగలిగితే వింటాడు. సో అలాగా నువ్వు నీలో ఉన్న క్యాపబిలిటీస్కి వెళ్ళి నువ్వు మార్కెట్ చేసుకుంటే యూ కెన్ గ్రో ఈజీలీ. నిన్ను నువ్వు నమ్ము, యా, నాట్ ద అదర్స్. ఎగ్జాక్ట్లీ. నిన్ను నువ్వు నమ్మితే యూ కెన్ వాక్ as long as you want. So it's really inspiring, sir. Thanks for sharing your personal story. Thanks for sharing your professional story. And thanks for giving tips to students and startups. Thank you very much for joining Pablo Podcast. It's my pleasure, Chaitanya. Thank you, sir.